ఇక మూలాధారాంబుజారుడ పంచవక్త్రాస్తి. మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అస్థి సంస్థిత. మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అస్థి సంస్థిత. అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత అనే నామం ఇక్కడ చెప్పుకున్నాం. మూలాధారాంబుజారు అంటే మూలాధార చక్రములో అన్నమాట అర్థం. ఈ గర్భస్థ శిశువు పిండంలోని అంటే గర్భస్థ శిశువు పిండంలోనికి ఆ సహస్రారము నుంచి ఆజ్ఞాచక్రము నుంచి విశుద్ధ చక్రముకు ప్రయాణిస్తూ కిందకి జారుతూ అనాహత చక్రంలోనికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కిందకి ప్రయాణం చేస్తూ మణిపూరక చక్రంలోనికి వచ్చి అక్కడి నుంచి కిందకి ప్రయాణం చేస్తూ స్వాదిష్టాన చక్రంకి వచ్చి స్వాదిష్టాన చక్రం నుంచి మూలాధార చక్రంలోనికి చేరుతుందండి ఆ యొక్క శక్తి అంతా కూడా. ఎనర్జీ ఆ సిస్టమ్ బిడ్డ ఏదైతే రూపు తీసుకోవాలో అలా 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 నెమ్మదిగా ఆ యొక్క మూలాధార చక్రంలోకి దిగుతుందని ఇది యోగులు దర్శించి చెప్పిన విషయాలే అని నేను హయగ్రీవ మహర్షి వారు. సో ఈ యొక్క ప్రవేశించేప్పుడు శుక్ల శోణితముల అండంగా ఉన్న పిండము క్రమంగా శరీర రూపం దాలుస్తుంది. ఈ క్రమంలో ప్రాణశక్తి స్వాధిష్టానం నుండి క్రిందకు జారుతూ మూలాధార పద్మలోని ప్రవేశిస్తుంది. మూలాధారాంబుజారుడ అని అన్నారు. అందుకని అంటే మూలాధార చక్రంలో ప్రవేశించడం మూలాధార ఆ యొక్క నెమ్మదిగా ఆ యొక్క ప్రయాణం అంతా జరిగి కిందకి మూలాధార చక్రంలోనికి వస్తుంది. ఆ యొక్క శుక్ల శోణితములు అండం అనేది ఎలా ఏర్పడుతుంది అలా అంటే గర్భస్థ శిశువుల లోపల జరిగేదంతా అండి ఇదంతా కూడా. అప్పుడు శరీరంలో ఐదవ జ్ఞానేంద్రియమైన ఘ్రాణశక్తి అంటే నాసిక ఏర్పడుతుందని అర్థం అనమాట. ఘ్రాణశక్తి చూడండి ఇక్కడ పంచ తన్మాత్రలు కూడా ఇందులోనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఒక్కొక్కటి ఇలా వదనైక సమన్విత అంటే చర్మము, వదనద్వయ సంయుక్త అంటేనేమో ఆ యొక్క రెండు చెవులు, మరి త్రినేత్రము 3 నేత్రములు, అలాగే చతుర్వక్త్ర మనోహర అంటేనేమో నాలుగో ఇంద్రియమైన నాలిక, 5వ ఇంద్రియం వచ్చేటప్పటికి ఆ యొక్క నాసిక అంటే మూలాధార చక్రములో భూతత్వం అని చెప్పుకున్నాం కదండి ఇంత ముందుకు. భూతత్వం అంటే గంధాన్ని వాసన గ్రహించే తత్వం. అందుకని ఇక్కడ 5వ ఇంద్రియమైన ఈ యొక్క నాసిక ఏర్పడుతుంది అన్నదే చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమమునగా నడిపించే శక్తి కూడా అని కూడా అంటారు. పంచవక్త్ర మనోహర అంటే ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమపరిచి పంపించే విధానాన్ని కూడా పంచవక్త్ర అంటారు అన్నమాట. ఇక అస్థి పంచవక్త్ర అంటే ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు అస్థి సంస్థిత అని చెప్పుకున్నాం. మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అంటే 5వ జ్ఞానేంద్రియమైన నాసిక ఏర్పడి జరుగుతుంది. అదే విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసం నియంత్రించే శక్తి కూడా అక్కడ ఉంటుంది అనేది పంచవక్త్ర అనే నామం చెప్తుంది. అస్థి సంస్థిత అంటే ఇక్కడ శరీరంలో అస్థిపంజరం పూర్తిగా రూపుదిద్దుకుని కావాల్సిన శక్తి అంతా ఏర్పడుతుంది. ప్రాణశక్తి కానీ కుండలు మనం తీసుకున్న శక్తి అంతా అక్కడికి వచ్చి అక్కడ మొత్తం ఒక ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ రిప్స్ ఏర్పడితేనే కదండి ఒక ఆకారం వచ్చేది. కాబట్టి ఆ విధంగా అస్థిపంజరం పూర్తిగా రూపుదిద్దుకున్నట్టుకు ప్రాణశక్తి మూలాధారం ద్వారా ఎముకలన్నింటి నుండా నిండుకుంటుందని అస్థి సంస్థిత అన్నారు. అంటే ఒక్కొక్క ఆ ఎముకలు అయితే ఉన్నాయి, ఈ కాలర్ బోన్స్, ఈ ఊపిరితిత్తులు, తర్వాత ఈ కటిపాకం ఉన్న కాళ్ళు, లేకపోతే ఈ యొక్క ఇవన్నీ కూడా అంటే ఈ 5 అస్థిల ప్రధాన భాగాలు ఇవి. సో ఇవన్నీ కూడా అస్థిలు అంటే ఆ ఎముకలలోకి ఆ మనకి ఏదైతే మజ్జ అని చెప్పుకున్నా ఆ మజ్జ దానిలో ప్రవేశించి చక్కగా ఆ యొక్క పని చేస్తుంది. అంటే ఆ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అస్థి సంస్థ అంటే అస్థి అంటే ఎముకలు, ఆ ఎముకలను దృఢంగా ఉంచే శక్తి ఈ ధాతువుకి ఉంది. ఈ యొక్క అస్థి సంస్థ అనే నామానికి అర్థం అన్నమాట. అస్థి పంజరం శరీరంలో ఒక ధాతువు ఒక రూపునిస్తుంది అంతే కదండి. అస్థి పంజరం ఇలాగా మనకు అంతా ఇచ్చేది ఒక రూపుని ఒక ఆకారాన్ని చక్కగా తయారు చేస్తుంది. అంతకు ముందంతా ఇలా బెజ్జాలుగా ఉన్నట్టు ఇలా ఉచ్చి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అస్థి పంజరం ఏర్పడిందో, ఎప్పుడైతే ఈ ఎముకలు ఏర్పడుతుందో అప్పుడు ఒక రూపు వస్తుంది ఆ యొక్క పిండానికి. సో బయట నుండి తగిలే దెబ్బలకు అంకుశం వలె ఎదురొడ్డే ఎముకలను తమ శరీరంలోనే సున్నిత భాగాలను కూడా కాపాడతాయని అంకుశాది ప్రహరణ అనే నామం చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎముకలు ఎప్పుడైతే దారుఢ్యంగా ఏర్పడుతూ ఉంటాయో అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న దెబ్బలు ఏమైనా తగిలినా కూడా అవి
ఎదురుడతాయి అనమాట. అంటే ఆ దెబ్బలకు తట్టుకోగల శక్తి ఉంటుందని చెప్తున్నారు. లోపల పిండానికి మన అమ్మ చేసే ప్రక్రియలో ఏదైనా కారము, ఉప్పు లేదంటే ఏదైనా అటు ఇటు కొన్ని జరుగుతున్నప్పుడు ఆ చిన్న చిన్న దెబ్బలు తట్టుకునే శక్తి ఈ యొక్క అస్థికి, ఆ యొక్క ఎముకలు ఏర్పడినప్పుడు ఆ బలాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది అని అంకుశాది ప్రహరణ అనే నామం చెప్తుంది. మూలాధారంలో ఉన్న 4 దళములకు కలిగే విభిన్న శక్తులను అది నిర్వర్తించడం వలన వరదాది నిషేవిత అన్నారు. మూలాధారంలో 4 దళములు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఆ 4 దళములపై తన శక్తులను ప్రసరింపచేస్తూ ఆ యొక్క 4 దళములతో ఉన్న ఆ యొక్క మూలాధార చక్రం ప్రతిష్ఠింపచేస్తూ శక్తివంతం చేస్తుంది కాబట్టి వరదాది నిషేవిత అనే నామానికి అర్థం ఇచ్చారు యోగులు శ్రీ హయగ్రీవాచార్య. ఇది ఇక్కడ అంకుశాది ప్రహరణ అంటే మరికొంత వివరణ. అంకుశాది ప్రహరణ ఒక అమ్మవారు అంకుశము, జపమాల, పుస్తకము పట్టుకుని ఉంటారు. ఎవరంటే ఆవిడ సరస్వతీదేవి. ఏమిటి ఆ 4టికి అర్థం అన్నది ఇక్కడ అంకుశాది ప్రహరణ అనేది లోపల జరిగే ఒక ప్రక్రియ, పిల్లోత్పత్తికి జరిగే ప్రక్రియ. ఇక్కడ బయట కూడా మనం ఒక అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంకుశము, కమలము, పుస్తకము, జపమాల పట్టుకుని 4 ఆయుధములతో ధరించి ఉన్నది ఆవిడే. ఆ 4గే కారణం. ఆ 4టి కారణం అంటే పురుషార్థాలు. ఏమిటి ఆ పురుషార్థాలు? చతుర్విధ పురుషార్థాలు అనుకుంటాం కదండి. ఆ పురుషార్థాలు ఏంటవి? పురుషార్థాలకు ప్రతీక అవి ఏదండి? అంకుశము, పుస్తకము, జపమాల, కమలము. ఈ 4టికి అవి సూచికలు అనమాట. ఏం చేస్తుంది ఈ ప్రతీకలు? పుస్తకం ఏం చేస్తుంది? ధర్మం గురించి చెప్తుంది. అంటే పుస్తకం అంటే జ్ఞానం, జ్ఞాన సరస్వతి. సరస్వతిదేవి జ్ఞానానికి ప్రతీక కదా. ఈ పుస్తకం అంటే ఏమిటి? అనేక రకాల కోణాలలో అనేక విషయాలను సేకరించుకుంటూ ఉంటున్నాం కదండి. శాస్త్ర సంబంధమైనవి, శాస్త్రబద్ధమైనవి అన్నీ కాదండి, శాస్త్ర సమ్మతమైనవి. వేదాలలో ఏదైతే చెప్పబడిందో, ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడిందో, గీతలో ఏదైతే చెప్పబడిందో, మహర్షులు రాసిన వేదాలు ఏవైతే ఉన్నాయో దాని సమ్మతమైన, శాస్త్ర సమ్మతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మములు ఉంటారు. కాబట్టి వాటిని ఆచరించే అది ధర్మం గురించి చెప్తుంది అనమాట. ధర్మం అంటే ధర్మం కూడా చూడండి, ఇక్కడ కాలానుగుణంగా ధర్మం మారిపోతూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు అక్కడ శాస్త్రంలో లిఖించబడిన ధర్మం అనే కాదు, ఎప్పటికప్పుడు మనకి దేశ కాల పరిస్థితులను బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది అన్నది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవసరాన్ని బట్టి అక్కడ వాడటం అనేది ధర్మంలో ఒక భాగమే. అది కృష్ణ భగవానుడు మనకి చక్కగా ఈ మధ్య మన మహాభారతం సీరియల్ వస్తే ధర్మం గురించి ఎంతో చక్కగా చెప్పారు. ఆ సీరియల్లో ఎంత చక్కగా చెప్పారంటే ఇదే, ఏ సమయానికి తగు రీతిని స్పందించడమే ధర్మం. అప్పుడు చెప్పారు కదా అని అదే ఫాలో అవటం కాదండి, శాస్త్ర సమ్మతమైనది ఉండాలి. అక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక యోగి తపస్సు చేసుకుంటుంటే ఎవరో మన ఒక రాజప్రసాదంలో దొంగతనం చేసి ఆ దొంగలు అలా పారిపోయి వస్తూ ఉంటారు. పారిపోయి వస్తున్నప్పుడు అలా వచ్చేసి వీడైతే ఏం చెప్పండి అని చెప్పి ఆ యొక్క యోగి తపస్సు చేస్తున్న కుటీరంలో దూరతారు అనమాట. దూరినప్పుడు అలా అక్కడికి వెళ్తారు. వీళ్ళు వెనకాల భటులంతా వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు దీనికి తెలుసు వాళ్ళందరూ దూరారన్న విషయం కూడా. కానీ అలా రక్షించడానికి, అంటే దొంగను ఎందుకు రక్షిస్తున్నారని కాదు, అక్కడ ఆ యొక్క సమయాన్ని ఎవరో ఒక దొంగలు కాదు, ఇక్కడ ఎవరు ఒక వేదనకి ఎవరు ఏమిటి వేట చేస్తారు, వేటకు వస్తారు కదండి. వేటకు వచ్చినప్పుడు ఒకతను ఆ యొక్క బాణాలు తప్పించుకుంటూ లోపలికి వస్తాడు అనమాట. అది తనకు తెలుసు, యోగి కాబట్టి అది తెలిసిపోతుంది. సరేనా, అతను లోపలికి ఆ కుటీరంలోకి వెళ్ళిపోతాడు. ఆ అతను వేటగాడు వస్తాడు, ఇక్కడ ఎవరో వచ్చారు, ఉన్నారా అని ఆ యోగిని అడిగితే వాళ్ళు మాట్లాడరు కదా, ఏం మాట్లాడకుండా ఇలాగే ఉంటారు అనమాట. ఇక మౌనమే అంగీకారం నుంచి ఇక్కడ రాలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. తనకు తెలుసు వాళ్ళు వచ్చారో లోపల దాక్కున్నారంటే అవసరానికి సమయానికి తగు రీతిన ఉండటమే ధర్మమా అన్న విషయానికి ఒక చిన్న కథ. ఇది చిన్న సింపుల్ గా, అలాంటివి చాలా ఉంటాయి. అది ఆ యొక్క ధర్మం కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. కానీ శాస్త్ర సమ్మతంగా ఉండాలన్నది సరైన ధర్మం అని చెప్తూ ఉంటారు బుద్ధ భగవానుడు కూడా. ఇది ఈ పుస్తకం అనే యొక్క పుస్తకం అనేది ప్రతీక, పుస్తకానికి ప్రతీక. కమలం అంటే అర్థం గురించి, అర్థం అంటే సంపాదన అంటే మన యొక్క జీవన విధానంలో మనం ఏ ఉద్యోగాలు చేసినా ఏది చేసినా దాన్ని సంపాదన అంటారు. అది శాస్త్ర సమ్మతమై ఉండాలి. అది కూడా ధర్మమై ఉండాలి. అధర్మంగా సంపాదించిన సంపాదన అంతా కూడా అధర్మంగానే పోతుందండి. తాత్కాలికంగా అది నిలబడవచ్చు,
కానీ అది ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల నిలబడినా తర్వాత కాలంలో ఆ జన్మలోనే కావచ్చు, మరు జన్మలోనే కావచ్చు, నువ్వు సంపాదించిన సంపాదన అంతా బూడిదైపోవడానికి సమస్య లేదు. అంతకుముందు ఒక నామంలో చెప్పుకున్నాం, క్రూరులు పాపాత్ములందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. మంచి వాళ్ళం, మన అన్ని బాగున్న వాళ్ళం, మనకెందుకు ఇంత బాధ అని చెప్పేసి ఒక శ్లోకంలో అడుగుతారు. అప్పుడు పుణ్య పాపాల గురించి అడిగితే, అంటే పుణ్యం ఉన్నంత వరకు ఆ పాపాత్ముడు పుణ్యకార్యంలో భోగిస్తా ఉంటాడు. అలాగే పుణ్యాత్ములు ఎందుకు బాధపడుతున్నారంటే పాప కార్యాలు ఏదైతే ఉన్నాయో పాప ఫలాలను అనుభవిస్తున్నాడు కాబట్టి అప్పుడు కష్టపడుతున్నాడు. ఈ పాపాలు పండిన వాళ్ళకి వల్ల పాప పుణ్యాలు కరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ పాపాలు వాడికి బయటకు వస్తాయి. అలాగే పుణ్యం చేసిన వాడికి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాలంతా కరిగిపోయి అయిపోయిన తర్వాత పుణ్యమే తనకుంటుంది. కాబట్టి ఎవరికైనా ఎప్పటికైనా పాపం అనేది ఎవరిదైనా ఏ సమయానికైనా అది కరెక్టే. ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ యొక్క కర్మలు అనుభవించాల్సిందే. చక్కగా పుణ్యాలు చేసుకుంటే భోగాలు వస్తాయి, పాపాలు చేస్తే కర్మలు వస్తాయి. కానీ ఆ పుణ్యాత్ముడు ఏ కర్మలు చేశాడో అది అనుభవిస్తున్నాడు. ఇది ఈ కర్మలు అయిపోతే మళ్ళీ పుణ్యమే వస్తుంది. సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఆ శ్లోకంలో చెప్పుకున్నాము. ఇక్కడ అర్థం గురించి ఏంటంటే సరైన సంపాదన అంటే ధర్మయుతంగా సంపాదించాలి, అధర్మంగా సంపాదించకూడదు. మనకి ఎంత చూస్తారుగా అధర్మం అంటే మీకు తెలిసిందే కదా, ఎంతవరకు టేబుల్ కింద చేస్తే, లేకపోతే ఇంకొకటి చంపి సంపాదించడం, లేకపోతే ఇంకొకటి మోసం చేసి సంపాదించడం, అలాంటి సంపాదన ఏమవుతుంది, అది అధర్మమే అవుతుంది. సో అలాంటి సంపాదన కాదు. సరి అయిన సంపాదన మన కష్టార్జితం, మనం కష్టపడినందుకు వచ్చే ఫలమే సరైన సంపాదన. దానిలో కూడా చక్కగా మనం వాడుకుంటూ ఒక 10% లోక కళ్యాణార్థం ఇవ్వటం అనేది కూడా ధర్మమేనండి ఈ అర్థ సంపాదనలో. ఇది అలాగే అంకుశం అంటే అదుపు చేయటం అంటే మనలో కోరికలను అదుపు చేస్తుంది. మనలో ఉన్న కామాన్ని కానీ మనలో ఉన్న కోరికలనే, కామం అంటే ఒక సెక్స్ అనే కాదు, కోరికలు అని కూడా అర్థం. కాబట్టి మనలో అదుపు లేని కోరికలు ఉన్నప్పుడు అంకుశంతో గుర్తు చేసేది. ఒక ఏనుగుని అంకుశంతో అటు ఇటు వెళ్తుంటే ఎలా పడుస్తాడో మావటివాడు, దాన్ని సరైన మార్గంలోకి వెళ్ళించడానికి ఎలా మలుస్తాడో, అదే విధంగా మనకిలోని సరి అయిన కోరికలు లేనప్పుడు అలా అంకుశం లాగా మనకు పొడవబడుతుంది. ఎట్లా ఇస్తాడంటే భగవంతుడు అలాంటి చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు ఇస్తూ మా మార్గంలోనికి ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నమాట. సో అంకుశం అనేది అదుపు చేసే శక్తి గలది అని చెప్పేసి దాని యొక్క ప్రతీక. ఇక జపమాల అంటే జ్ఞానానికి మార్గం చూపుతుంది. జ్ఞానానికి ఎల్లప్పుడూ అలా తిరుగుతూ ఉంటుంది కదా, జపమాల చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క జ్ఞాన ప్రవాహం, సరస్వతీదేవి యొక్క ప్రవాహం, జ్ఞాన ప్రవాహం అనంతమైన, సత్యం జ్ఞానం అనంతం అంటారు. ఈ అనంతమైన జ్ఞానంలో మనం తెలుసుకుంది ఆవగిందులో 60వ వంతు, ఆవగిందులో 60వ వంతు మనం తెలుసుకున్నది ఎంత ఉందో అనంతమైన జ్ఞానం ఉంది. అనంతమైన జ్ఞానానికి మనం ఎల్లప్పుడూ నిత్యము నిరంతర విద్యార్థిగానే ఉండాలి. అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకు తెలిసిన జ్ఞానం చెప్తూ ఉండాలి, ఇంకా తెలుసుకోవాల్సినప్పుడు విద్యార్థి దశలో ఉండాలి. చెప్పేటప్పుడు ఉపాధ్యాయ టీచర్ పోస్ట్ లో ఉన్నా తెలుసుకునేటప్పుడు ఒక విద్యార్థి దశలోనే ఉండాలి. ఎల్లప్పుడు ఇంకేం చెప్తారా, ఎలా వినాలా, ఇంకా ఎలా మనం తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాసతో ఎప్పుడు ఆ విద్యార్థి దశలో ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, మనకు ఎంత తెలిసినా జ్ఞానము, ఆ జ్ఞానం మనం వినేటప్పుడు ఆ జ్ఞానాన్ని అంతా శూన్యం చేసుకోవాలి. నాకేమీ తెలియదు, నేను హీరో స్టేట్ లో ఉన్నానని ఎవరైతే అనుకుంటారో అప్పుడే మనం ఇచ్చే జ్ఞానము వారి లోపలికి పెడుతుంది. లేదంటే మన జ్ఞానం మనకు తెలుసు కదా అని చెప్పి దాని గురించి మనలో ఉన్న జ్ఞానాన్ని అలాగే పెట్టుకుంటూ ఈ తీసుకునే జ్ఞానానికి రెండు ఘర్షణ జరిగినప్పుడు అక్కడ ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, అవగాహన అవ్వదు, దాన్ని ఇంకొక కోణాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి జీరో స్టేట్ లో ఉండడం అనేది చాలా ఉత్తమమైనది. తర్వాత దాన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు, దాన్ని సమన్వయపరచుకోవచ్చు, దాని యొక్క పుట్టుపూర్వత ఆ యొక్క విశేషాలను కూడా విచారణ ద్వారా చేసుకోవచ్చు, తప్పేం లేదు. వినటంలో మాత్రం జీరో స్టేట్ లో ఉండి వినాలి అని చెప్పి గురువులు చెప్పిన మాట అది. సో ఇది జపమాల అనేది జ్ఞానానికి ఒక అనంతమైన ప్రవాహం. ఈ ప్రవాహంలో మనం నేర్చుకున్నది ఆవగింజలు 60వ వంతు. కాబట్టి ఈ మూలాధారంలో ఉండే అధిష్టాన దేవత ఎవరండి? సిద్ధ విద్య అని చెప్పుకున్నాం. ఈవిడ ఒక నాట్య స్వరూపిణిగా, జ్ఞాన స్వరూపిణిగా, సాహిత్య సంగీత సమాహార మాలికగా ఉండి ఈ యొక్క సిద్ధం విద్యా దేవిగా ఇక్కడ మూలాధార చక్రం అధిష్ఠించి ఉన్నది అని చెప్పుకున్నామండి.
ఇందాక అన్ని చెప్పుకున్నాం కదా. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాప్చనలయ శుక్లవర్ణ షడానన అనే నామం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ముద్గౌదనాసక్త చిత్త అంటే ముద్గలు అంటే పెసలు అన్నమాట. పెసలు అన్నంతో ఉండిన అన్నము తింటే ఆ యొక్క అస్థిధాతు, మూలాధారంలో ఉన్న అస్థిధాతు చాలా బలపడుతుందని, బలవత్తరమైన శక్తి పొందుతుందన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది ముద్గౌదనాసక్త చిత్త అని. అలాగే సాధకుడు కూడా ప్రారంభంలో సాధకులు ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వారు కూడా అలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క శక్తి, ఆ తేజస్సు మారుతుందని కూడా చెప్తున్నారు ఇక్కడ అమ్మ. అలాంటి ఆహారం తీసుకుంటే చాలా త్వరగా వాళ్ళకి శక్తి తేజవంతం అవుతుందని కూడా చెప్తున్నారు. లేదంటే పులగం అన్నం, సహజంగా మనకి పులగం అన్నం అది సాత్విక ఆహారం అది. సో అలాంటి ఆహారం మనకి మన పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా అలాగే పెడుతూ ఉంటారు, ఎందుకంటే పటిష్టంగా ఉంటుందని, శక్తివంతంగా ఉంటుందని. సో ఇక్కడ అది దాని యొక్క అర్థము. తర్వాత అనంత ప్రకృతి యొక్క వామశక్తి అంటే పార్వతీదేవి శక్తి, అంటే ఆ యొక్క ఆదిశక్తి ఇదనమాట. వామశక్తి అనుకుంటున్నాం. ఆ వామశక్తి అంటే ఆ యొక్క ఆదిశక్తి ఇదనమాట. ఆ ఆదిశక్తి సాకిని అంబ స్వరూపిణిగా మూలాధారంలో ఉన్న అస్థి వ్యవస్థను పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. మూలాధార చక్రంలో ఉన్న సాకిన్యంబ స్వరూపిణి దేవతగా ఉండి అస్థికలంటే ఆ ఎముకలను పర్యవేక్షణ చేస్తూ ఉంటది, ఎముక పుష్టిని అంతా కూడా అని చెప్తుంది. అంతేకాక సాధకుడు ధ్యాన మార్గంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు కుండలిని శక్తిని ఊర్ధముఖంగా ప్రయాణం చేయడానికి కూడా ఈ యొక్క సాకిన్యంబ దేవత పర్యవేక్షణ చేస్తూ ఉంటదంట, తోడుగుతుందట. ఈ యొక్క సాకిన్యంబ స్వరూపిణి అనే దేవత ఏదంటే మూలాధార చక్రంలో అధిష్టాన దేవత అయింది. ఆ యొక్క మన సాధకుడు సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న కుండలిని శక్తి ఊర్ధముఖ ప్రయాణం చేయడానికి కూడా ఉపయోగిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క నామంలో. అలాగే గర్భస్థ పిండంలోని ఆజ్ఞా చక్రంలోనికి ప్రవేశించినప్పుడు తెల్లని వర్ణము సో ఆజ్ఞా చక్రంలోకి ఆ యొక్క శక్తి, గర్భస్థ శిశువులోనికి ఆజ్ఞా చక్రంలోనికి ఆ శక్తి ప్రవేశం జరిగినప్పుడు తెల్లని వర్ణముతో ఉంటుందని, మెరుపు వర్ణంతో ఉంటుందని కనిపిస్తుంది చెప్తున్నారు. అలాగే అక్కడ ఆరవ జ్ఞానమైన మనస్సు అనేది ఏర్పడుతుంది అని. ఆరవ జ్ఞానమైన మనస్సు విచక్షణాశక్తిగా మారి అదే మనసుగా ఏర్పడుతుందని ఆజ్ఞాచక్ర నిలయ శుక్లవర్ణ షడానన అనే నామాలకి యోగులు దర్శించి చెప్పిన మాటలు. అయితే దీన్ని కొంచెం వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఆజ్ఞ అంటే ఆ షడానన అంటే ఏంటి, శుక్ల అంటే ఏంటి అనేది కూడా ఒకసారి కొంచెం వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఆ గర్భస్థ శిశువులోనికి ప్రవేశించినప్పుడు తెల్లని రక్త కణంతో, తెల్లని మెరుపు కణంతో కనపడుతుందని అక్కడ ఇది. ఇక్కడ ఆజ్ఞాచక్ర ప్లస్ అబ్జ అన్నారు కదా, ఆజ్ఞాచక్రాబ్జలయ అన్నిట్లో మణిపూరాబ్జ లేకపోతే అనాహతాబ్జ, స్వాధిష్టానాంబుజగత, మూలాధారాంబుజ ఇలా అనుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞా చక్ర అబ్జ నిలయ అని చెప్తున్నారు. ఆజ్ఞా చక్రము ఉంది, అబ్జం ఉంది. ఇక్కడ ఇలా రెండు ఉన్నాయి అనమాట. ఇక్కడ అబ్జ అంటే అదే, దానిలో ద్విదళ పత్రంతో, అబ్జ అంటే ద్విదళ పద్మము అంటే రెండు దళములతో, రెండు రేతులతో కూడుకుని ఉన్న ఆ పద్మము అక్కడ వికసిస్తూ ఉంటుంది. అక్కడ ఆ రెండు దళములలో హకార షకారం అనే దేవతలు అంటే హంసవతి, క్షమావతి అనే శక్తులు ఆ రెండింటి రేకుల యందు నివసిస్తాయి అని చెప్పి ఆ బీజాక్షరం కలిగి ఉంటే అక్కడే ఆజ్ఞాపించే శక్తిని కలిగి ఉంటాయి అని ఆ శక్తులు అని చెప్తున్నారు. ఇదే ఆజ్ఞా చక్రం అంటే అబ్జం అంటే వికసించుకోవడము, చక్రం అంటే ఛేదించుకోవడం, రెండు కలిపి అక్కడ ఉంటున్నాయి. అంటే ఆ రెండు శక్తులు ఎవరైతే ఉన్నారో హంసవతి, ముఖ్య శక్తి అనే రెండు శక్తులు కూడా అక్కడి నుంచే పరిపాలన చేయిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే మూలగ అంటే మన ఎముకలలో ఉన్న మజ్జ అనే ధాతువు ఉంది కదండి, లోపల బోన్స్ బాగా బలంగా ఉండటానికి కారణము, శరీరం నిలబడటానికి కారణము ఆ మూలగే. మన లోపల ఎముకలలో ఉన్న ఒక పదార్థం, గుజ్జు పదార్థం. దానినే నిన్న ఇప్పుడే ఇందులోనే వస్తుంది అనుకుంటా. యోగ వాసిష్టంలో రాముల వారికి యోగ వాసిష్టం చెప్తున్నప్పుడు దాని గురించి వివరిస్తారు. ఎముకలలో మూలగ ఎలా ఉంటుందంటే మారేడు పండు ఉంటుంది కదండి, ఆ దానిలో గుజ్జు ఉంటుంది, మారేడు కాయలాగా, ఇంత పెద్ద ఎలక్కాయలాగా ఉంటుంది. దానిలో కూడా ఉన్న గుజ్జు ఎలా ఉంటుందో ఆ విధంగా మన యొక్క మూలగలలో, మన యొక్క ఎముకలలో
మూలక రూపంలో ఉంటుందని కూడా యోగ వాసిష్టంలో నిర్వచించారు ఆ యొక్క వ్యాస మహర్షి గారు, వాల్మీకి మహర్షి. సో ఇలాగా అది మూలగా ధాతు అనేది చాలా ప్రధానమైంది ఇక్కడ ఎక్కడంటే ఆజ్ఞాచక్రములో. ఇది ఈ ఆజ్ఞాచక్రం ప్రధాన ధాతువుగా ఉన్నది ఏంటంటే మజ్జ. ఇది ఏం చేస్తుందంటే చర్మధాతువుకు సంబంధించిన చర్మసారము చూడండి, విశుద్ధ చక్రం నుంచి మళ్ళా వస్తుంది. విశుద్ధ చక్రంలో చర్మధాతువుగా ఏర్పడిన చర్మధాతువు యొక్క చర్మసారము, అలాగే రక్తధాతువుకు సంబంధించిన రక్తసారము, మాంసధాతువుకు సంబంధించిన మాంససారము, అస్థిధాతువుకు సంబంధించిన అస్థిసారము అన్ని కలిపి మూలక ధాతువులు అంటే ఆ మధ్యలో భూమధ్య స్థానములో ఉంటుంది. ఇది పిపీలకాది బ్రహ్మాండి పర్యంతము అంటే చిన్న జీవి నుంచి ఆ పెద్ద జీవుల వరకు కూడా ఇదే పద్ధతిలో ఆ శక్తి ఉంటుందని చెప్తున్నారండి ఈ యొక్క ఋషులు. కాబట్టి అంతేకాదు, అందుకనే అన్ని చక్రాలకు ఆధారమైంది ఆజ్ఞాచక్రమే. అన్ని చక్రాలకు ఆధారభూతమైంది ఆజ్ఞాచక్రమే. ఈ ఆజ్ఞాచక్రమే మస్తిష్క కేంద్రములో సర్వచక్రాలకు ఆధారంగా ఉంటుంది. మొత్తాన్ని నడిపించేది కాబట్టి ఆజ్ఞాచక్రం అయ్యిందండి. ఆజ్ఞాపించే చక్రంగా అయ్యింది. అంటే ప్రధాన ధాతువు అయిన మధ్య దాని నుండే మనకి అన్ని మొత్తం అక్కడి నుంచే మన పరిపాలన అంతా జరుగుతుంది, నిర్మాణం అంతా ఈ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుందంట. సో అందుకని దానికి ప్రధానమైన ధాతువు అని ఇచ్చారు. మూలగా అనే ధాతువు ప్రధానమైంది. అందుకే చూడండి అన్ని సారాలు చర్మధాతువు సారము, రక్తధాతువు సారము, మాంసధాతువు సారము, అస్థిధాతువు సారము, ఇలా అన్ని సారాలు వెళ్ళి ఆ యొక్క దానిలో కలుస్తాయి. అది ప్రధానమైంది. మూలగా మధ్య అనే ధాతువు ప్రధానమైంది. అది ఆజ్ఞాచక్రంలో ఉంటుంది కాబట్టి, అలాగే అన్ని చక్రాలకు ఆధారభూతమైంది కాబట్టి అన్నది విషయం తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మూలాధారాంబుజ, స్వాదిష్టానాంబుజ, మణిపూరాబ్జ, అనాహతాబ్జ నెల వరకు అంబుజములతో వర్ణించారు. ఇక్కడ అన్ని ఇందాక చెప్పుకున్నట్లు. విశుద్ధికి వచ్చేటప్పటికి విశుద్ధ చక్రం అన్నారు, విశుద్ధికి వచ్చేటప్పుడు విశుద్ధ చక్రం అన్నారు. ఎందుకని అన్ని అంబుజాలు అన్నారు, అక్కడ విశుద్ధకు వచ్చేది చక్రం అన్నారు. అవును మేడం. అంటే ఇదంతా వివరణ అనమాట మనకి. అది ఏమైంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే చక్రం అంటే ఛేదిస్తుందని, అప్యం అంటే వికసింప చేస్తుందని చెప్పుకున్నాం మనం. ఇక్కడ రెండూ చేస్తుందండి. అంటే మనకు కూడని విషయాలు ఏమిటో అన్ని ఛేదిస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్యం అంటే వికసింప చేసేది కూడా మన మనస్సును కానీ మన యొక్క తత్వాన్ని అంటే అక్కడ పరిపూర్ణంగా పిండాన్ని చక్కగా తయారు చేస్తుంది. అదేవిధంగా సాధకుడు యొక్క స్థితిని కూడా వికసింప చేసే శక్తి అని విశుద్ధి చక్ర నిలయ అన్నారు ఇక్కడ. అలాగే మూలాధారం స్వాదిష్టాన చక్రాన్ని ఆశ్రయించి ఉన్న బ్రహ్మగ్రంథి, మూలాధారాన్ని స్వాదిష్టాన చక్రాన్ని రెండింటిని ఆశ్రయించుకుని ఉన్న బ్రహ్మగ్రంథి, అలాగే మణిపూరక అనాహత చక్రాన్ని ఆశ్రయించుకున్న విష్ణు గ్రంథి, అలాగే విశుద్ధ చక్ర ఆజ్ఞాచక్రాన్ని ఆశ్రయించుకున్న రుద్ర గ్రంథి, ఈ మూడు గ్రంథులను కూడా ఛేదించేది కూడా ఇక్కడే జరుగుతుంది. మన గ్రంథుల్లో చూసి ఆజ్ఞాచక్రం కింద ఉంటుంది ఆ ముడి, ఆ మూడు గ్రంథుల్లో ఛేదించుకునేది కూడా ఈ ఆజ్ఞాచక్రం ద్వారానే అన్నది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే చూడండి చక్రాలు గాని గ్రంథులు గాని మరి అన్నిటిని ఎముకలను గాని అన్నిటిని కూడా నిలబెట్టగలిగేది ఆ మధ్య అనే ధాతువే. మన ఎముకలలో ఉండే యొక్క మధ్యకి అంత ప్రధానమైన శక్తి ఉంది అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. అది మూల ధాతువుగా ఉంది అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే అన్ని సమస్యలు అనుమానాలు అన్ని నివృత్తి చేయబడమే వికాసము. అన్ని కర్మలు జన్మ కర్మల ఫలాలు పోగొట్టేది కూడా జ్ఞానమని ఆ యొక్క జ్ఞానమనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయని చెప్పేసి అనుకున్నాం. అందుకని అప్యం అన్నారంటే అక్కడ వికసింప చేసేది, అన్ని ఛేదించేది వికసింప చేసేది కూడా ఆ యొక్క చక్రమే. కాబట్టి సర్వ సమస్యలను అన్నిటిని కూడా తుడిచిపెట్టుకుని కంప్లీట్ గా మనకి ఏమీ లేకుండా చేసేది, అదేవిధంగా జ్ఞాన వికాసం కలిగించేది కూడా ఆ అప్యమే, అంటే ఆజ్ఞా చక్రాప్యమే అని చెప్తున్నారన్నమాట. ఇక ఆ యొక్క అప్యం వికసించినప్పుడు ఎలా ఉంటుందంటే మన తామరాకు మీద నీటి కొట్టు. చూడండి తామరాకు సరస్సులోనే ఉంటుంది కానీ అంటుకోదు. అది పువ్వు పెరుగుతున్న కొద్ది కాడ పెరుగుతూ ఉంటది, కాడతో పాటు నీళ్లు పెరుగుతున్నా కూడా కాడ కూడా అలా పెరుగుతూ ఉంటది. అదేవిధంగా తామరాకు సరస్సులో ఉన్నా కూడా ఎలా అయితే నీటికి అంటకోకుండా ఉంటుందో అన్ని ఆ అభ్యాచక్రానికి వచ్చేటప్పటికి అంటే ఆజ్ఞాచక్రాప్త నిలయ దగ్గరకు వచ్చేటప్పటికి జీవుడు ఏటి ఎందు కూడా
అంటుకోకుండా దానిలోనే ఉంటూ ఉండనెత్తు ఉంటాడనమాట. దానికి ఉదాహరణ ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మే అన్నిటి ఎందు ఉంటాడు, అన్నిటి ఎందు చిరునవ్వుతో స్వీకరిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ చేతిలోనూ దానిలోనూ ఉండుకోడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు, అలా పనిచేస్తూ ఉంటారని మన మహాభారతం చదివితే ఎన్నో విషయాలు మనకు ఆయన గురించి అర్థమవుతా ఉంటాయి. సో ఆ విధంగా అన్నిటే ఎందు ఉంటూనే ఉండకుండా ఉండే స్థితి, దాన్ని రామరాజు అని చెప్పేస్తున్నారు. అలా ఆ విధంగా ఉండగలుగుతాడు ఆజ్ఞా చక్ర ఆజ్ఞ నెల దగ్గరకు వచ్చేటప్పటికి జీవుడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక శుక్లవర్ణ అంటే తెలుపు, శుక్లవర్ణం అంటే ఆజ్ఞా చక్రంలో ఈ అధిష్టాన దేవత శుక్లవర్ణంలో అంటే తెల్లని రంగులో ఉంటుంది. ప్రధాన ధాతు మధ్య అని చెప్పుకున్నాం. ప్రధానంగా తెల్ల కణాలు పనిచేస్తూ ఉంటాయి. ఇవే రోగ నిరోధక శక్తిని పెంపొందించేది కూడా ఈ తెల్ల కణాలు అనంటండి. ఇప్పుడు చూడండి, మనకి వైట్ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని ఎంతో మంది సిక్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈ మధ్య చాలా దాదాపు 10 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. వైట్ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అదే తెల్ల కణాలు. ఆ తెల్ల కణాలు పడిపోవడం వల్ల ఏమవుతుంది, రోగ నిరోధక శక్తి లేక చాలా బలహీన పడిపోతున్నారు. సో ప్రధానమైన కారణం ఈ తెల్ల కణాలే మన యొక్క రోగ నిరోధక శక్తిని కాపాడేది కూడా ఈ తెల్ల కణాలే. ఆజ్ఞా చక్రంలో ఉండే ఆ యొక్క తెల్ల కణాలు, శుక్లవర్ణంతో ఉన్న ఆ యొక్క తెల్ల కణాలే మనని రోగ నిరోధక శక్తిని కాపాడే యొక్క ప్రధాన ధాతువు కూడాను అని చెప్తుంది ఇక్కడ. అలాగే షడానన, షడానన అంటే ఇక్కడ షడాననగా షణ్ముఖుడు అనేవాడు గుర్తొస్తాడండి. ఆయన జన్మ వృత్తాంతం నేను చెప్పుకున్నాను లాస్ట్ లో, మరొకసారి చెప్తాను. ఇది ఆయన జన్మ వృత్తాంతం రావాల్సిన కారణం ఏంటంటే ఆ తారకాసురుడు అనే ఆ రాక్షసును వధించడానికే రావాలి. అందుకని వాడు పార్వతీ పరమేశ్వరులు శివపార్వతులు ఎవరు సమాగమం ఏమి ఉండదండి. అక్కడ చక్కగా గుహలో కూర్చుంటారు. ఆ శివుని యొక్క తేజస్సుని పార్వతి యొక్క తేజస్సుని రెండు కలిపి పెద్ద తేజస్సుగా ఒక ముద్దలాగా తేజస్సులాగా వస్తుంది. ఆ తేజస్సు ఒక అగ్ని ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సుని స్వీకరించలేకపోతాడు. అందుకని స్వీకరించలేక తన యొక్క తేజస్సును 6 ముఖాలుగా 6 జ్వాలలుగా వికసింపజేస్తాడు అనమాట. ఆ 6 జ్వాలలుగా వికసించినప్పుడు ఆ యొక్క షణ్ముఖుడు ఆ యొక్క తేజస్సు 6 జ్వాలలుగా వస్తున్నట్టు విడపడుతుంది. తద్వారా అప్పుడు 6 అగ్ని అంటే వాళ్ళనే స్వాహాదేవతలు అంటారు. ఆ యొక్క స్వాహాదేవతలైన నక్షత్ర కృత్తిక నక్షత్రాల వాసులు అంటారు కదా, కృత్తికలు వచ్చి ఆ 6 జ్వాలలైన ఆ షడాన్ని తీసుకుని వెళ్ళి పెంచుతారు. ఎలా పెంచుతారో చూడండి. పాలు కాదు వాళ్ళకి ఇచ్చేది, నక్షత్రాల వెలుగు, నక్షత్రాల పాల వెలుగుతో ఆ యొక్క షడానని పెంచుతారంటండి. అంటే ఆ యొక్క భూమి మీద ఉండే ఆయనకు ఆహారం కాదు, నక్షత్రాల వెలుగంటే ఆ గ్రహాల యొక్క స్థానముతోనే ఆయన పెరుగుతాడు అని చెప్పేసి అక్కడ స్వాహాదేవి అనే శక్తులు అంటే ఈ 6 ముఖాలుగా విడబడిందే స్వాహాదేవి. అంటే స్వాహాదేవి అంటే ఎవరు, శివుని యొక్క భార్య పార్వతీదేవి. పార్వతీదేవి స్వాహాదేవిగా వచ్చి ఆ యొక్క 6 జ్వాలల్ని తీసుకుని ఆ కృత్తికల రూపంలో 6 కృత్తికలుగా వచ్చి ఈ యొక్క షడాన్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే నక్షత్రాల పాల వెలుగులో పెంచుతుందంట. అంటే ఆ మొత్తం ఒక కాస్మిక్ ఎనర్జీ, ఈ భూ ఎనర్జీతో పని లేదు. అందుకని ఆయన 6 రోజుల పిల్లవాడే ఒక పెద్ద ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆయుధం అంటే మహాశక్తి అంటే అది. ఆయుధం అంటే చాలా చాలా పరువైంది, పెద్ద గద ఉంటుంది ఆయన దగ్గర, స్థూలం అంటుంది. ఆ యొక్క స్థూలము పట్టుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి, అది మహాశక్తివంతమైన స్థూలం అంట. సో అలాంటి 6 రోజుల పిల్లవాడు ఆ శక్తిని, ఆ మహాశక్తిని పట్టుకుని చేశారని చెప్పేసి అని అంటారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, భౌతిక రూపంలో మనకు చెప్పాలంటే, బల్యం అంటే తీవ్ర సంకల్పము, బల్యం అంటే తీవ్రమైన సంకల్పం. మన జాతకాన్ని మార్చడం అంటే బుద్ధిని మార్చుకోవాలని చెప్తారు. అదే మహాశక్తి. షడానన అంటే ఏంటంటే ఇక్కడ విల్ పవర్ అని కీర్తించారండి. విల్ పవర్, దృఢ సంకల్పం, తీవ్రమైన దృఢ సంకల్పంతో పోల్చారు షడానన అంటే. అలాంటి తీవ్రమైన దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఇది ఇక్కడ షడానన అనే నామానికి షణ్ముఖుడిని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ, మనకి కావాల్సింది ఏంటంటే దాని ద్వారా మనకి ఒక విల్ పవర్. చూడండి, ఆయనకి ఏముంది, 6 రోజుల పిల్లవాడు మహాశక్తిని పట్టుకుని యుద్ధం చేశాడంటే. అందుకనే ఇంకొకటి కూడా చెప్తారు, దేవసేన అంటే వల్లి దేవసేన ఆయనకు భార్యలని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వల్లి దేవసేన అనేది భార్యలు కాదన్న విషయం మనం పోయిన శ్లోకాలో ఒకసారి చెప్పుకున్నాం. వల్లి అంటే మనలో ఉన్న సుషుమ్న నాడిలో ఉన్న విద్యుత్ శక్తి, ఆ తేజశక్తి, విశ్వశక్తి వల్లి అంటే.
దేవసేన అంటే దేవతల సైన్యానికి అధిపతి అయినాడు కాబట్టి దేవసేన అన్నారు. అది కుమారస్వామి యొక్క అంతరార్థము. ఇదే మరి ఇంతటి శక్తి కలిగిన వాడు ఎవరో ఎలా ఉంటారంటే విల్ పవర్, తీవ్రమైన దృఢ సంకల్పంతో కలిగి ఉంటారు అన్నదే దీని నుండి మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఆ విల్ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ షడానన అనే దాని నుంచి వస్తుందని ఈ యొక్క నామంలో తెలియజేస్తారు. తర్వాత మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రచిత హాకిని రూపధారిణి. హరిద్రాన్నైక రచిత హాకిని రూపధారిణి. మధ్యా సంస్థ అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించినప్పుడు ఎముకల మధ్యలో ఉండే మధ్య అనే ధాతువు తేజోవంతం చేస్తుంది. ఆజ్ఞాచక్రంలో సంబంధం పొంది ఉన్న 2 ముఖ్యనాడులు ఏదైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నట్టు 2 ముఖ్యనాడులు అవే ఆజ్ఞ యొక్క 2 దళములుగా ఏర్పడి ఆ 2 దళములే అకారము క్షకారముగా ఉన్నది హంసవతి క్షమావతి అనే శక్తితో అక్కడ ఉదాహరిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. ఈ మద్ద సంస్థ అంటే మద్ద యొక్క అధిదేవతగా ఉన్నది ఎవరండి? హంసవతి క్షమావతి. ఆజ్ఞాచక్రములో భూమధ్య స్థానంలో మధ్య ధాతువుగా ఉండి అధిదేవతగా ఈ హంసవతి క్షమావతి అనే శక్తి దేవతలు అక్కడ పనిచేస్తూ ఉంటారన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఈ 2 శక్తులు కూడా గొప్పవి. అందుకేనండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 దళములతో కూడా నాడీ మండలమును 2 దళములతో కూడిన ఈ నాడీ మండలమును ఆజ్ఞాచక్రంలోనికి చేరిన కుండలిని శక్తి సమన్వయపరిచి శరీరంలోని సమస్త నాడీ మండల వ్యవస్థను అదుపులోకి తెచ్చుకుంటుందండి ఈ హంసవతి అన్న శక్తి. హంసవతి అనే శక్తి ఏం చేస్తుందండి? 2 దళములతో కూడిన ఈ నాడీ మండలము, 2 దళాలు ఉన్నాయి కదండి, విడా పింగళ నాడులు ఉన్నాయి కదా, ఆ నాడీ మండలమును ఆజ్ఞాచక్రంలోనికి చేరిన కుండలిని శక్తి. మనం ఎప్పుడైతే మూలాధారం నుంచి ఆ కుండలిని శక్తిలో ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఆజ్ఞాచక్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ కుండలిని శక్తిని ఏం చేస్తుంది? ఈ యొక్క హంసవతి మొత్తం నాడీ మండలాన్ని అంతా కూడా సమన్వయపరుస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. సమన్వయపరిచి శరీరంలోని సమస్త నాడీ మండలానికి చేరవేసే ఒక అద్భుతమైన వ్యవస్థ ఈవిడ చేసేది. ఈ హంసవతి అనే ఆవిడ తెచ్చుకుంటుందన్నమాట. ఈవిడ అదుపులోనే, ఈవిడ అధ్యయనంలోనే ఆ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుందని ఈ యొక్క నామంలో తెలియజేస్తున్నారు. హంసవతి ముఖ్య శక్తి అంటే ఆవిడే అన్నమాట. ఇక్కడ శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠితమై ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? పులిహోర అన్నము, హరిద్రాన్న ఇకరచిత అన్నారు కదండి. హరిద్ర అంటే పసుపు రంగుతో ఉన్న ఆహారం ఏంటంటే పులిహోర. ఆ పులిహోర అనేది ప్రీతి కలది. అలాంటి ఆహారం అక్కడ తీసుకుంటే చాలా శక్తివంతంగా ఆ యొక్క నాడీ మండలమే కావచ్చు, ఆ యొక్క మధ్యధాతువే కావచ్చు, ఆ ఎముకలే కావచ్చు, సర్వ అస్సులు కూడా చాలా శక్తివంతంగా బాగా బలవర్ధకంగా తయారవుతాయన్నది హరిద్రా నైకరచిత అని చెప్పి నామం. ఇక హాకిని రూపధారిణి. అందుకనే పసుపు అనేది యాంటీబయాటిక్ అంటారు. చూడండి, మనకి ఇప్పుడు ప్రతిరోజు యాంటీబయాటిక్ మనం పసుపు మిరియాలు వేసుకుంటే మనకు రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. ఈ మన ఇప్పుడున్న వైరస్ కి పసుపు వాడితే చాలా మనకి సూక్ష్మంగా కూడా ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మన నిత్య జీవితంలో పసుపును వాడటం చాలా మంచిది. మనం పసుపు వేసుకుని చక్కగా పాలలో పసుపు వేసుకుని తాగొచ్చు. అది గొంతు సరిచేయడానికి ఉపయోగపడుతుంది. మరి పాటలు పాడేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక పసుపు కొంచెం మిరియాలు కూడా వేసుకుని తాగుతారు. ఎందుకంటే ఆ గొంతుకి ఆ పాలకి ఆ పసుపుకి ఉండే సంబంధం ఉంది. అందుకనే గొంతు దగ్గర కూడా పాయసాన ప్రియ అన్నారు. అలాంటి ఆ సిస్టమ్ని, అంటే అక్కడ ఉన్న సిస్టమ్ని అలాంటి ఆహారం తీసుకుంటే సమన్వయం చేసే శక్తి ఉంటుందని అక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇలాగా హరిద్రాన్నైకరచిత అనేది నామం గురించి తెలుసుకున్నాం. ఇక హాకిని రూపధారిణి. ఆజ్ఞాచక్రంలో హాకిని దేవతగా అధిష్ఠించి ఉన్నది ఈ యొక్క చక్రేశ్వరి. ఆ యొక్క అధిష్టాన దేవతలో ఉండి మొత్తం ఈ నాడీ మండల వ్యవస్థనంతా కూడా పరిపాలిస్తూ ఉంటుంది అన్నదే ఈ యొక్క అధిష్టాన చక్ర దేవత హాకిని స్వరూపిణిగా అక్కడ ఆజ్ఞాచక్రంలో అధిష్ఠిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. ఇంకొంచెం వివరణ తెలుసుకుందాం. మధ్య సమస్త అంటే మధ్య రూపంలో వ్యాధి నిరోధక శక్తి పనిచేస్తుంది. ఇలాగే సృష్టి పోషణకు కూడా ఈ శక్తే పనిచేస్తుంది. అంటే సృష్టి పోషణకు అంటే ఈ యొక్క మొత్తం మన సృష్టి పరిపాలించడానికి ఆ శక్తి పనిచేస్తుంది. అలాగే మన పరిపాలించడానికి కూడా మనకు అదే పనిచేస్తుంది. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం, డిఎన్ఏ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి బిడ్డ నుండి ఆ యొక్క నాభి నుండి వచ్చే ఆ బిడ్డకు
తల్లి నుండి బిడ్డ నుండి వేరు చేసినప్పుడు వచ్చే ఆ యొక్క మూలగా ఉంటుంది చూసారండి. ఆ మూలగా ఆ బొడ్డు దగ్గర తింపుతారంట. దానిని ఆ బొడ్డు ద్వారా వచ్చే మూలగను రాగి రేకులో పెట్టి మలుపురాటు కట్టేస్తారు. కట్టి కట్టేవారు ఇటువరకు పూర్వ రోజుల్లో. ఎందుకంటే దాని ద్వారా ఆ యొక్క రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన DNA సమస్తంత మ్యాటర్ అంతా కూడా ఆ యొక్క దానిలో ఉంటదట. ఆ మూలగలో చూడండి, మూలగను పట్టుకుంటే తరతరాల నుంచి ఉన్న ఆ యొక్క వాళ్ళ చరిత్ర అంతా తెలుస్తుంది. ఒక ఇది సైకోమెట్రీ అంటే ఒక రాయిని పట్టుకుంటే తరతరాల చరిత్ర ఎలా తెలుస్తుందో, అదే విధంగా మన బొట్టు ద్వారా వచ్చే బొట్టు ద్వారా తల్లి దగ్గర నుంచి వేరుపడంగానే బొట్టు ద్వారా వచ్చే మూలగను ఎప్పుడైతే వేరు చేసి దాన్ని ఒక ప్రధాన రాగి రేకులో చుట్టి పెడితే దాని ద్వారా మన DNA తరతరాల చరిత్ర తెలుస్తుంది అని తెలుస్తుంది. దానికి ఉదాహరణగా మన 6th సెన్స్ అనే ఒక సినిమా వచ్చింది, ఆయన సూర్యాది అనుకుంటా. అది ఆయన మన చరక సంహిత అంటే చరకుడు అనే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ వైద్యుడు ఉన్నాడు కదండి అప్పుడు ఆ రోజుల్లో. ఆయన యొక్క సంతానమే 7వ తరానికి వచ్చేటప్పటికి అతని యొక్క క్వాలిటీస్ అన్ని ఈ 7వ తరంలోకి వస్తూ ఉంటాయి. అంటే వెంటనే రావచ్చు, కొన్ని తరాలు పడుతుందంట. అంటే మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. ఒక్కొక్కళ్ళకి కొన్ని వాళ్ళ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఒకసారి వాళ్ళకి మన శరీర సిస్టమ్ లో ఈ కాళ్ళల్లో ఈ యొక్క మధ్య ధాతువు పనిచేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళన్ని గుండెకి ఇలాగ అయిపోయి అస్వాంకర్లు గాను లేకపోతే పనిచేయని ఆ సిస్టమ్ అంతా కూడా ముడుకుపోయినట్టు ఉంటాయి, ఏకేళ్ళు పనిచేయవు. ఇదంతా కూడా కొన్ని తరాల నుంచి వస్తుంటది. అది ఇంచుమించునంటే అది కూడా ఒక విశేషం ఏంటంటే బిడ్డలకే వస్తుందంట, మగపిల్లల బిడ్డలకు రాదట. ఇది కూడా ఒక విచిత్రమైన విషయం. సో ఇలా ఈ DNA అనేది తరతరాల నుంచి 7 తరాల వరకు కూడా వెనక వెళ్ళి చూసుకుంటే దాని యొక్క చరిత్ర అంతా DNA చరిత్ర అంతా వస్తుందని ఈ యొక్క సైన్స్ ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. దానికి మరి ఫర్ ఎగ్జాంపుల్ మన 6th సెన్సే కావచ్చు, అలాగే నిజంగానే చాలా ఉన్నాయండి. మా ఇంట్లోనే ఒక బాబు ఇలా మా కజిన్ అన్నమాట, వాడు చక్కగా ఉంటారు, అక్కడే ఉంటారు. ఆ పిల్లడికి తెలియకుండా వాడి కాళ్ళలో సత్తువ లేదు, ఇలా పడిపోతుంటాడు. ఇప్పటికీ 16-15 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. ఏంటంటే తర్వాత అంతా రీసెర్చ్ చేసి ఆడమ్మ ఎంత కష్టపడుతుంది. ఎవరైనా తల్లి బిడ్డలా అయితే కష్టమే కదండి. సో అన్ని రకాలుగా అన్ని వైద్యాలు చేయించినా కూడా చివరికి అది చేసిస్తారు తగ్గదని. కానీ తర్వాత రీసెర్చ్ చేస్తే ఏం తెలుస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని 7 తరాలకు ముందు వాళ్ళకు ఉందట. అది ఇప్పుడు 7వ తరంలో ఈ అమ్మాయికి అంటే బిడ్డలకే వచ్చిందని చేశారు ఆ యొక్క సైన్స్ రీత్యా కూడా చూస్తే. సో ఇలా ఉంటది మన DNA యొక్క చరిత్ర. ఎలా ఉంటదంటే ఇంత అద్భుతంగా మన లోపల మన చరిత్ర అంతా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు యోగ వాసిష్ఠంలో కూడా చెప్తారు ఇట్లానే. కాబట్టి ఈ యొక్క చైతన్యం అనేది ఈ మధ్య రూపంలో ఉన్న చైతన్యము, ఈ మధ్య రూపంలో ఉన్న చైతన్యం ఇంత అద్భుతంగా పనిచేస్తుందో, అంతేకాదు శరీర కాదు బ్రహ్మ పర్యంతం అని అనుకున్నాం కదంటే అన్నిటి ఎందుకు కూడా ఆ చైతన్యమే ఉంటుంది అన్న విషయం చెప్తున్నారు యోగ వాసిష్ఠంలో వాల్మీకి మహర్షి. అలాగే ఏం చెప్తున్నారు, ఆ చైతన్యం ఎలా ఉంటుందంట, చైతన్య రూపంలో ఉన్న అన్ని జాతుల్లోనూ ఉంటుంది ఆ చైతన్యము. ఈ మూలగా మనుషులలో ఎముకల మధ్య ఉంటుంది, చెట్లలో దేవ రూపంలో ఉంటుంది, రాయిలో అంతర్ఘనంగా ఉంటుంది, అంటే చావ అనేది. అలాగే దాని యొక్క సేవ అనేది మూలగన బట్టి ఉంటుందన్నమాట. దాని డిఎన్ఏకి దాని శక్తి ఉంటుంది. అది దాని శక్తి దానికే తెలుస్తుంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని శోధిస్తే తెలుస్తుంది అనమాట. రాయిలో అంతర్ఘనంగా ఉంటుంది, వృక్షాల్లో శవ రూపంలో ఉంటుంది, అలాగే మనుషుల్లోనూ ఎముకలలో ఉండే మధ్య రూపంలో ఉంటుంది. ఇలాగా ఈ యొక్క డిఎన్ఏని శోధిస్తే మన యొక్క దాని గురించి పూర్వ చరిత్ర అంతా తెలుస్తుందని చెప్తున్నారు. రాయిలో అంతర్ఘనంగా ఉండి వ్యక్తమవుతుంది, మానవులలో వ్యక్తమవుతుంది. రాయిలో ఉన్నది అంతర్గతంగా ఉన్నదో వ్యక్తమవుతుంది, బయటకు కనపడదు, అంత లోపల ఉంటుంది. రాయికి ఏం తెలుస్తుంది, రాయిలా పడి ఉంటుంది అనుకుంటున్నాం, కానీ రాయిలో కూడా ఒక మనసు ఉందన్న విషయం మనకి ఒకసారి మనం చెప్పుకున్నాం. రామచర్మ ఆచార్య గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో అంతర్ఘనంగా రాయిలో కూడా ఉంది, కానీ వ్యక్తమవుతుంది ఆ సేవ, ఆ యొక్క చైతన్యం మానవులలో వ్యక్తమవుతుంది. అది ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం, అది ఉంటేనే మనం పని చేయగలుగుతున్నాం, అది ఉంటేనే మనం చూడగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఇది మానవులలో వ్యక్తమయ్యేది. కాబట్టి వేదాంత పరిభాషలు ఏమంటారంటే ఇది శిలామౌనం అంటారంట. ఈ లోపల ఉన్న శిలామౌనం అంటే
ఆ యొక్క మౌన స్థితిలో ఉండి అనేక ఈ డిఎన్ఏ సంస్థ అంతా కూడా అనేక తరాల నుంచి వచ్చే యొక్క చరిత్ర అంతా కూడా దాగి ఉంది కాబట్టి శిలామౌనం కాముగా ఉంటది. మనకు తెలియదు కదండి, అది శోధిస్తేనే తెలిసింది డిఎన్ఏ గురించి. ఆ విధంగా ఉంటుందని మన ఈ వేదాంత పరిభాషలో మన యొక్క యోగ భాషలో చెప్తారు ఇట్లా. కాబట్టి ఈ మూలకతోనే శరీరానికి అవసరమయ్యే రక్త కణాలు తయారవుతాయి. ముఖ్యంగా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అన్ని కూడా అక్కడి నుంచి తయారవుతాయని, అందుకే హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నారు. అందుకని ఈ తెల్ల రక్త కణాలు అనేవి చాలా 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 ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో ఉంది. మూలక ధాతువు పటిష్టంగా ఉండాలన్నా, అస్థి ధాతువు పటిష్టంగా ఉండాలన్నా, చర్మ ధాతువు పటిష్టంగా ఉండాలన్నా, మరి రక్త ధాతువు పటిష్టంగా ఉండాలన్నా, అన్నిటికీ ఈ యొక్క మూలగా మధ్య అనే ధాతువే చాలా ప్రధానమైనది అన్న విషయాన్ని దానికి తెల్ల రక్త కణాలే బాగా పనిచేస్తాయి. ఆ తెల్ల రక్త కణాలు ఉండటం వల్లే బాగా పనిచేస్తుందని తెలియజేస్తుంది ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో. ఇదండి ఈరోజు. కాబట్టి మనకు తెలియకుండా ఆజ్ఞాచక్రం అంటే భూమధ్యంలో పెడుతున్నాము. కాముగా మనకేం తెలియకుండానే ఉంటుంది. కానీ అక్కడ తాడే దివ్యనేత్రం ఉందని చెప్పేసి ఒకటే అనుకుంటున్నాం. కానీ అక్కడ పనిచేసే సిస్టమ్ అంతా ఎంత ఉందో చూడండి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో. శుక్లం శోణితం అని చెప్పి కలిసి, అందుకనే మన యొక్క జీవుడు ప్రయాణం కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? పైనుంచి జరుగుతుంది. సహస్రారంలో నుంచి, ఆ కేంద్ర బిందువులో నుంచి ఆ భావనా రూపంలో జారి వచ్చి ఆజ్ఞాచక్రంలో స్థితమయ్యి అక్కడ ఫామ్ తీసుకుని నెమ్మదిగా విశుద్ధ చక్రానికి నుంచి కింద వరకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆజ్ఞాచక్రంలో చేరి సహస్రారానికి చేరుతుంది. ఇది సైకిలింగ్. ఇట్లా అలా జరుగుతుంది అన్నది ఇంత వ్యవస్థ ఉంది ఆజ్ఞాచక్రానికి. మనం ఆజ్ఞాచక్రం గురించి అంతకుముందు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే, ఆజ్ఞాచక్రం ఏం చేస్తుంది, అక్కడ ఉండేది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మన యొక్క గర్భస్థ స్థితిలో ఏం జరుగుతుంది, మన యొక్క శరీరంలో ఏ పార్ట్ లో ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం వివరంగా. సో ఇప్పటి వరకు చక్కగా అన్ని చక్రాలను దాటుకుంటూ అన్ని ఇప్పుడు సహస్రదళ పద్మస్థంలోకి వచ్చాం. ఇప్పటి వరకు గర్భస్థ శిశువులోని పిండోత్పత్తి గురించి చెప్పుకుంటూ ఆజ్ఞాచక్రంలో అంత ప్రతిష్ఠితమై ఆ శక్తి ప్రతిష్ఠితమై ఆ యొక్క శుక్ల ధాతువుతోటి అటు పిండోత్పత్తి గురించి, అటు శుక్ల ధాతువుతోటి సంతానోత్పత్తి గురించి, స్త్రీలలో శోణితమైన పోషణోత్పత్తి గురించి చక్కగా చెప్పుకుంటూ మరి ఆజ్ఞాచక్రంలో ఆ యొక్క సాధకుడు సాధన చేసినప్పుడు ఇంకా చాలా అతి దగ్గరగా ఉన్నాడు సహస్రార స్థితికి. అక్కడ దాకా వచ్చి మనం నెమ్మదిగా ఆ సహస్రార స్థితికి చేరటమే దీని యొక్క ఆఖరి మెట్టు. సో సహస్రదళ పద్మస్థ గురించి ఈ రోజు మనం చూస్తున్నాం. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అనే నామాన్ని చెప్పుకుందాం. వర్ణమనగా అంటే ఇక్కడ కులం అని అర్థం వస్తుంది. అంటే ఇది వర్ణం అంటే కులమ అంటారు. వర్ణం అంటే కులము అని, అది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తించే తీరు అని. ఇక్కడ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కులం అంటే ఏదో పుడుతూనే కులాన్ని నిర్ధారించుకు రాలేదండి. అందుకే మనకు భగవద్గీతలో చాతుర్వర్ణం అయి స్పృష్టం కూడా కర్మ విభాగశః అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చక్కగా చెప్పారు. చాతుర్వర్ణం 4 వర్ణాలు కూడా నా నుండే ఉద్భవించినవి అని. అవి ఎలా ఉన్నాయంటే గుణములను బట్టి కర్మలు వచ్చినాయి అని చెప్తున్నారు. గుణములను బట్టి అంటే వారు ఏ గుణములతో ఉంటే ఆయా గుణములకు తగ్గట్టు కర్మలు ఉంటాయి, ఆ కర్మలను బట్టే వృత్తులు ఉన్నాయి అని చెప్పేసి భగవానుడు దానిలో చెప్పారనమాట. చాతుర్వర్ణం మయీ సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పుకుంటూ ఆ గుణాలంటే ఎప్పుడు ఆ యొక్క గుణాలు వాడి యొక్క మానవుని యొక్క గుణగణాలను బట్టే కర్మలు వచ్చినాయి, కర్మల బట్టే వర్ణాలు వచ్చినాయి అని చెప్పి చక్కగా ఆ యొక్క శ్లోకంలో వివరించారు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ మనకి బ్రాహ్మణ 4 ఉంటాయి కదండి. బ్రాహ్మణ, క్షత్రియ, బ్రాహ్మణ ధర్మము, క్షత్రియ ధర్మం, వైశ్య ధర్మం, శూద్ర ధర్మం 4 ధర్మాలు ఉన్నాయి. ఆ 4 వర్ణాలుగా మనకి సృష్టించబడి మానవాళిలో అవి ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. వర్ణం అంటే కులం అని అనుకుంటున్నాం కదండి. అలాగే అది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తించే తీరు, ఆ వ్యక్తి యొక్క గుణగణ సంపద, మరి ఆ వ్యక్తి యొక్క తత్వం అవుతుంది. ఒక వ్యక్తి ఎక్కడ ఉద్యోగం చేస్తూ జీవించడానికి మాత్రమే అతడు మనసు ఇష్టపడితే
ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉండే మనస్సు ఇష్టపడితే ఆ మనస్తత్వం కలిగిన వాడు శూద్రుడు అని చెప్తారు అనమాట. ఇది శూద్రతత్వం అని. అంటే ఇక్కడ ఆ శాస్త్రం చెప్పిన విషయాన్ని చక్కగా చెప్పుకుంటుంది. ఇక్కడ శాస్త్రం చెప్పారు, భగవద్గీతలో వేదంలో ఉన్నదే కదా భగవద్గీతలో వచ్చింది, శ్రీకృష్ణ భగవాను చెప్పింది. అందుకని ఈ మనస్తత్వం కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వారు శూద్రతత్వం అని. అంటే బయటకు వచ్చి హాయిగా తన పని తాను చేసుకుంటూ తన సాధన చేసుకుంటూ తన భుక్తిని పోషించుకుంటూ తన యొక్క జీవన విధానాన్ని నడిపేవాడు శూద్రతత్వం అని చెప్తారు. అంటే దానిలో కొంత సేవాభావం కూడా ఉంటుంది. అలాగే ఏదో ఒక వ్యాపారం చేసి సొంతంగా కార్యనిర్వహణ చేసే సొంతంగా కార్యనిర్వహణ చేసే మనస్సు కలిగి ఉండేవాడిని వైశ్యతత్వము అంటారు. అంటే తనకి అది సమాజాన్ని తీర్చిదిద్దాలని, అంటే ఏదో ఒకటి తన పని తను చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడి తన సొంత వ్యాపారంతో తన సాధన చేస్తూ తన సంపాదన చేస్తూ 10 మందికి ఉపయోగపడే తత్వం ఏదైతే ఉందో దాన్ని వైశ్యతత్వం అంటారు. నిజంగా చెప్పాలంటే ఆర్థిక శాస్త్రం అంతా వీళ్ళ దగ్గరే ఉంటది. ఆర్థిక శాస్త్రం అంతా అంటే ఎలా సంపాదించాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా దాన ధర్మాలు చేయాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేయాలనే తత్వం అంతా కూడా ఇందులోనే ఉంటది. అంటే ఆర్థిక వ్యవస్థను సమన్వయం చేసి ఎలా ఉపయోగించుకోవాలనే ఆ యొక్క తత్వం అనేది ఈ యొక్క వైశ్యతత్వంలోనే ఉంటుంది అనేది మన భగవానుడు చెప్పిందే ఇది. అలాగే సమాజాన్ని తీర్చిదిద్దాలనే కోరిక కలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియతత్వం అని అన్నారు. అంటే చూడండి, మన సమాజానికి ఏదో చెయ్యాలనే తపన ఉంటుంది. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ కాదండి, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని ఒక తపన అందరిలోనే ఉంటది. అది కొన్ని పాళ్ళు ఎక్కువగా ఉంటది, కొన్ని పాళ్ళు చిన్నగా చేస్తాం. ఎక్కువగా పాళ్ళు ఉన్న వాళ్ళని ఈ తత్వం కలిగి ఉంటారు. ఇదంటే క్షత్రియ తత్వం. అంటే క్షత్రియ తత్వం అంటే ఎలా ఉంటుందండి, ఇంతవరకు రోజుల్లో మనకి రాజులు ఎవరైతే ఉన్నారో రాజు పరిపాలన జరిగింది దాన్ని క్షత్రియ వంశంలో అంటారు, క్షత్రియ తత్వం అంటారు. పరశురాముడు గాని మనకి రాముడు గాని వీళ్ళందరూ కూడా క్షత్రియ వంశస్థులు. అంటే రాజ్య పరిపాలన చేస్తూ తాను రాజ్యాన్నంతా చక్కగా పరిపాలిస్తూ రాజ్యంలో ఉన్న మనం అందరినీ కూడా బిడ్డలుగా చూసుకుంటూ అలాంటి పరిపాలన చేయాల తత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షత్రియులు అంటారు. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి దైవమును తెలుసుకోవాలనే కోరిక గలవారు. దైవమును తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉంటే దానిని బ్రాహ్మణ కులం అని ఋషులు బోధించారు. దీనినే మనం చాతుర్వర్ణ మయీ సృష్టం అని చెప్పి భగవానుడు చెప్పింది. అంటే దైవాన్వేషణ దైవాన్ని గురించి అన్వేషణ చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ తత్వం. ఆ అన్వేషణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ తెలుసుకున్న దైవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గంలో కూడా తన కింద వాళ్ళని నడిపించే ఉన్న తత్వము బ్రాహ్మణ తత్వము. ఇదండి శూద్రతత్వము, ఆ యొక్క వైశ్యతత్వము, క్షత్రియ తత్వము, బ్రాహ్మణ తత్వము. ఈ నలుగురు కూడా ఈ యొక్క సమాజానికి అవసరమే. ఏది లేకపోయినా జరగదు. శూద్రతత్వం అంటే వాళ్ళంతా వర్క్ చేస్తేనే మనకు పని జరిగేది. అంటే అందరూ అన్ని కార్యాలు సరిగ్గా చేస్తేనే కదండి. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టాలి, రోడ్డు ఊడ్చేవాడు అన్ని పనులు చేస్తేనే మనకు అది సమన్వయం అవుతుంది. సో ఆ విధంగా ఒక్కొక్క తత్వాన్ని 4 వాళ్ళ యొక్క గుణాలను బట్టి, ఆ గుణాలు ఎలా ఉన్నాయో ఆ గుణాలను బట్టి ఆ గుణంతో పాటు ఆ కర్మలు ఏర్పడి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట భగవానుడు. ఇదే అసలు కులం అంటే పుట్టుకతో వచ్చింది లేకపోతే మన వంశం అంతా అలా వచ్చిందని కాదండి. అలా ఏర్పడినాయి, ఫస్ట్ లో అలా ఏర్పడి ఆ యొక్క కులములు, అది ఆ వ్యవస్థ అంతా కూడా అలా జరిగిందని చెప్పి భగవానుడు చెప్పారు. ఇందులో దీనికి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు, సర్వవర్ణోపశోభిత అన్నారు కదండి. ఆ నామానికి ఇదంతా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం. తర్వాత ఇక సహస్రదళ పద్మస్థ అంటే సర్వవర్ణోపశోభిత. సహస్రదళ పద్మస్థ అంటే 1000 రేకులు గల పద్మము అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక 1000 రేకులు అనేది 1000 అంటే అనంతమని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అనంతమైన రేకులతో గుచ్చుకుని ఉంటుంది ఆ యొక్క పద్మము. ఆ యొక్క పుట్టిన ప్రతి జీవి మాడుపైన ఒక మెత్తగా ఉంటుంది. ఆ మాడు ద్వారానే అదే బ్రహ్మరంధ్రం అంటారు. ఆ జీవుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారానే ప్రవేశిస్తాడని మనం గతంలో చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఆ యొక్క బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో సహస్రారం పైన తలపైన మన చిన్న బిడ్డను చూస్తే మాడు మెత్తగా ఉంటుంది కదండి. సో అక్కడ ఒక కేంద్ర బిందువు అనేది ఉంటుంది. ఆ బిందువు ద్వారానే ఆ యొక్క మనం ఏదైతే జన్మ తీసుకోవాలని సంకల్పం కలిగిందో ఆ సంకల్పం ఆ యొక్క ఆ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి ఇట్లా ప్రయాణం చేస్తూ ఆజ్ఞా చక్రంలోకి వచ్చి తద్వారా విశుద్ధ చక్రానికి దిగి నెమ్మదిగా విశుద్ధ చక్రం నుంచి ఫామ్ అవటం మొదలవుతుందని మనం చెప్పుకున్నాము ఈ యొక్క పిండోత్పత్తి గురించి. సో ఆ విధంగా అలా ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఇక జన్మాంతర సుకృతము జన్మకు కారణం అవుతుంది. మళ్ళా ఎందుకు జన్మకు వస్తున్నామంటే మనం చేసుకున్న
ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ రావాల్సిందే, మళ్ళా జన్మకి రావాల్సిందే. సో ఆ విధంగా అందుకని పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఉన్న అది కర్మ పరంపర జన్మ పరంపర ఆగాలంటే పూర్తిగా ఆ కర్మ పరంపర అయ్యేంత వరకు అనేక జన్మలు తీసుకోవాల్సిందే అని చెప్పి భగవానుడు ఎలా అయితే చెప్పాడో అట్లా ఆ విధంగా మనం మరలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం వస్తూ పోతూనే ఉంటాం. అది ఆ యొక్క జీవన్ముక్తి స్థితి వచ్చేంత వరకు కూడా. సో ఆ విధంగా ఆ యొక్క సహస్రారంలో నుంచి పుట్టుకకు కారణమవుతుంది. ఆ కారణం కూడా మన పూర్వజన్మ సుకృతమే అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే బ్రహ్మరంధ్రం ఎట్లా ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు తామర పువ్వు ఉంటుంది కదండి, తామర పువ్వుకి కింద కాడ ఉంటది. ఆ కాడలా విరిస్తే ఏముంటదండి? ఏముండదు, పోలు ఉంటది. అంటే ఖాళీ ప్రదేశం ఉంటది. మనకి వినాయక చవితి అప్పుడు మనం తెచ్చుకుంటాం, అవన్నీ ఇరిచూస్తుంటే ఏం దొరుకుతుంది? ఏముండదు, దాని లోపల డొల్ల ఉంటది. సో ఆ విధంగా డొల్లలాగా ఉంటుంది, అంటే శూన్యముగా ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మరంధ్రంలో ఉన్నది కూడా శూన్య స్థితిలోనే ఉంటుంది అన్న విషయాన్ని ఈ నాళముతో పోల్చి చెప్పారు ఈ బ్రహ్మరంధ్రాన్ని. అలాగే ఆ శిరస్సులో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆకాశము నుంచి అన్ని చక్రాల సారము, అన్ని అక్షరాల సారము, అన్ని వర్ణముల సారము, అన్ని శాస్త్రాల సారము ఉంటుందని ఇదే సహస్రదళ పద్మం అని చెప్పుకున్నాం. అంటే అన్ని చేరిని ఎక్కడికి చేయండి? చివరికి సంఖ్యలు చెప్పుకున్నాం, అక్షరాలు చెప్పుకున్నాం, వర్ణాలు చెప్పుకున్నాం, చక్రాల గురించి చెప్పుకున్నాం, వాయువుల గురించి చెప్పుకున్నాం. అన్ని స్థితులు మూలాధారం నుంచి వరకు చేరింది ఎక్కడికి? సహస్రాధార పద్మంలోకి, సహస్రారంలోకి. అక్కడ దళములు ఉండవు, అక్షరాలు ఉండవు, బీజాక్షరాలు ఉండవు, ఏమి ఉండవు. సర్వము 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 శూన్యము. ఒక నాళములో ఎట్లయితే ఉన్నదో శూన్య స్థితి, అదే విధంగా ఆ నాళములో ఉన్నదంతా కూడా ఒక శూన్యమే. ఆ శూన్య స్థితే అక్కడ మనకి. అందుకే అక్కడ మన ధ్యానంలోకి అక్కడ కూర్చున్న తర్వాత ఏం తెలీదు, ఏమి ఉండవు, అలాగా బీయింగ్ స్టేట్ అలా ఉండిపోతూ ఉంటాం. సో ఆ స్థితిని మనం అనుభవిస్తాం ఆ సహస్రాధార పద్మంలో. ఇదే సహస్రాధార పద్మము. అలాగే ఇవన్నీ ఎలా ఉంటున్నాయి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పుకుందాం. విశుద్ధ చక్రంలో ఎలా ఉంది, అన్ని చక్రాల గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మనం పైకి వెళదాం. విశుద్ధ చక్రంలో తెలుపు వర్ణం కలిగి, ఆ రక్త వర్ణం అనుకున్నాం కదండి, తెలుపు వర్ణం కలిగి అమృత అనే శక్తులతో కలిసి ఆ నుండి అహా వరకు ఉన్నదండి విశుద్ధ చక్రములో. తెలుపు వర్ణము కలిగి 16 దళములతో ఉండి ఆ బీజాక్షరుల ఆ నుండి అహా వరకు అంటే 16 దళములతో కలిగిన ఈ విశుద్ధ చక్రము అక్కడ శోభిస్తుంది. అదే విధంగా ఇంకొంచెం కిందకి వెళ్ళినప్పుడు అనాహత చక్రములో 12 దళములతో ఆ యొక్క 12 దళంతో శ్యామవర్ణపు అంటే నలుపు ఎరుపు రంగులు, అంటే మరకతం అని చెప్పాలి. మరకతము రంగులో ఆ యొక్క అనాహత చక్రములో 12 దళములతో ఆ యొక్క దేవత శోభిస్తుంది అన్నది చెప్తున్నారు. అక్కడ ఏమండి? కాళరాత్ర్యాది శక్తులతో, కాళరాత్ర్యాది శక్తులు అంటే మన యొక్క శక్తులన్నీ కూడా అక్కడే ఉన్నాయని చెప్తారు. అలాగే అక్కడ రాకిని దేవత మొదట డాకిని దేవతగా ప్రకాశిస్తూ, రెండవ చక్రమైన అనాహత చక్రంలో రాకిని దేవతగా ప్రకాశిస్తుంది. అలాగే మణిపూరక చక్రంలో రక్తవర్ణముతో ధామరీ శక్తులతో, ధామరి అంటే అక్కడ ఉన్న ఆయుధాలు అనమాట, అక్కడ ఆ పరివేషితమై ఏదైతే చేస్తుందో దాని ఆ శక్తులతో, రక్తవర్ణముతో ధామరీ శక్తులతో 10 దళములతో ఆ యొక్క శక్తి శోభిస్తూ ఉంటది. అక్కడ లాకిని దేవతగా ప్రకాశిస్తూ శోభిస్తూ ఉంటుంది అన్నది ఈ యొక్క మణిపూరక చక్రం. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రములో పీతవర్ణము కలిగి బంధిన్యాది శక్తులతోటి లాకిని దేవతగా శోభిస్తూ ఉంటుంది ఆ యొక్క స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రములో. నెక్స్ట్ మూలాధార చక్రంకి వచ్చేటప్పుడు 4 దళములతో కలిసి అక్కడ ఎరుపు రంగుతో కలిసి, తర్వాత అక్కడ సాకిని దేవతగా 4 దళములు కలిసి సాకిని దేవతగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటది. అక్కడ అస్థి అనే ఆ యొక్క మన అస్థి అంటే ఎముకలు అన్నిటిని కూడా బలవత్తరం చేస్తూ చక్కగా కండ పుష్టిని, దేహ నిర్మాణ పుష్టిని ఇచ్చే అస్థి దేవతగా ఉండి ఆ యొక్క సాకిని దేవత శోభిస్తూ ఉంటుంది. నెమ్మదిగా మళ్ళా పైకొచ్చి ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు 2 దళములతో కూడిన హంసవతి క్షమావతి అనే శక్తి అక్కడ చక్కగా కూర్చుని ఆ యొక్క 2 దళములపై శక్తిని ప్రతిష్ఠితం చేస్తూ, శుక్ల శోణితములను కూడా సమన్వయపరుస్తూ ఆ యొక్క పిండోత్పత్తికి సంతానోత్పత్తికి ఉపయోగపడుతూ పనిచేస్తూ
ఇంకా అక్కడ ఉన్న ఆధ్యాచక్రమంలో నాడీ మండలము సర్వనాడీ మండలాన్ని సమన్వయపరుచుకుంటూ ఆధ్యాత్మిక పరంగా కూడా ఆ సమన్వయమైన ఆ నాడుల ద్వారా విశ్వంలో ఉన్న సమాచార జ్ఞానాన్ని కూడా సేకరించుకునే ఆ శక్తి వాకినీ దేవతగా శోభిస్తూ ప్రకాశిస్తూ ఉంది అన్నది ఈ యొక్క 6 చక్రాలు దాటుకుంటూ నెమ్మదిగా ఇప్పుడు సహస్రదళ పద్మంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ యాకినీ దేవతగా యాకిన్యంబా స్వరూపిణి అని చెప్పారు. యాకిన్యంబా స్వరూపిణి దేవతగా సహస్రదళ పద్మంలో ఆ యొక్క ప్రతిష్ఠితమై సర్వము తానే అన్ని తానే సర్వము తానే ప్రకాశిస్తూ శోభిస్తూ ఉంటుంది ఆ యొక్క సహస్రదళ పద్మంలో యాకిన్యంబా స్వరూపిణి దేవతగా. ఇలా మన యొక్క ఈ యొక్క పిండోత్పత్తిలో ఉన్న యొక్క అధిష్టాన దేవతలు ఆ అధిష్టాన దేవతలు అంటే ఆ యొక్క చక్రాలలో ఉండి అక్కడ పని చేయుచున్న వ్యవస్థ అన్నమాట ఇదంతా కూడా. సో ఈ వ్యవస్థ అయిన ఈ సర్వదేవతలకు ఒకసారి మనం నమస్కరించుకుని ఆ యొక్క సహస్రార పద్మ దళంలో మనం చక్కగా ప్రవేశిద్దాం. ఇక్కడ చక్రము జీవిత చక్రం గురించి అన్ని చెప్పుకున్నాను. సహస్రార మన మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు చెప్పుకున్నాను. ఈ చక్రం అంటే ఏంటి, ఈ చక్రం గురించి ఏంటి అన్నది క్వశ్చన్ చెప్పుకుందాం అండి. ఈ చక్రం బిందువు నుంచి ప్రారంభమవుతుంది. చక్రం ఎప్పుడు కూడా ఎలా తిరుగుతుందంటే, ఇప్పుడు మీకు మన అందరికి పల్లెటూరులో ఉన్న బండి చక్రం తెలుసు కదండి. ఇలాగా బండి చక్రం ఏంటి, బండి చక్రం యొక్క మధ్యలో ఉన్నది కేంద్ర బిందువు అండి. ఆ చక్రం ఇలా తిరుగుతూ ఉంటదండి. తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చక్రానికి ఆ బిందువుకి ఇలాగా కోణాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఆ కోణాలు ఏమవుతాయి, ఇలా తిరుగుతున్నప్పుడు అబ్బో నేను కిందకి వెళ్తున్నాను అనుకుంటది. మళ్ళా నేను పైకి వెళ్తున్నానే ఆనంద పడుతూ ఉంటదట. మళ్ళా ఎంతసేపు మళ్ళా క్షణంలోనే మనకి కిందకు వస్తుంది. ఇదిగో ఇలాంటిదే జీవితం అంతా ఎలా అండి, ఇలా తిరుగుతూ కిందకు వస్తూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం, కిందకు వస్తూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటది. ఇలా తిరుగుతూ అనేక విషయాలు మనం అనేక అనుభవాలను పొందుతూ ఉంటాం. ఇదే చక్రం అంటే. కాలచక్రం ఎప్పుడు ఇలాగ గుండ్రంగా ఉంటుంది. కాలచక్రం ఎప్పుడు చూడండి గుండ్రంగా ఉండదు, రహదారి అనలేదు. కాలచక్రాన్ని ఎప్పుడు గుండ్రంగానే మన ఋషులు బోధించారు. కాబట్టి ఈ చక్రంలో ఆకులు ముందుకు వెళుతుంటే నేను పైకి వెళుతున్నానని అనుకుంటదంట, కొద్దిసేపటికి కిందకే వస్తుంది. అందుచేత సృష్టి కూడా అంతే, పైకి వెళుతుంది కిందకి వస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ గమనిస్తే చక్ర సంచారం కింద నుంచే పైకి వస్తుంది. చక్ర సంచారం అంటే చూడండి, మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర సహస్రార చక్రంలో ఇలాగే పైకి వచ్చింది కదండి. సో వర్ణన చెప్పినప్పుడు అలాగే వస్తుంది. కానీ విశుద్ధ చక్రం నుంచి మూలాధారం వరకు, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం సహస్రార దగ్గర వచ్చాక వెనక్కి వెళ్ళడం అంటే పిండోత్పత్తి గురించి చెప్పుకొచ్చినప్పుడు మాత్రం విశుద్ధ చక్రం నుంచి వచ్చి మళ్ళీ రివర్స్ గేరెడింది. విశుద్ధ చక్రము, అనాహత చక్రము, మణిపూరక చక్రము, స్వాదిష్టాన చక్రము, మూలాధార చక్రం గురించి మళ్ళా రివర్స్ వెళ్ళి ఆజ్ఞా చక్రానికి వచ్చింది. ఇది పిండోత్పత్తి గురించి చెప్పడం అనమాట. దాని గురించి వస్తుంది. అంటే సరిగ్గా ఇక్కడ జీవి పుట్టుక ఎక్కడి నుంచి జరుగుతుందంటే సహస్రారం నుంచి మొదలవుతుందని తెలుసుకోవాలి. అలాగే సమస్త జీవులకు ఇక్కడే మహత్ అనే ఒక పెద్ద, సమస్త జీవులకు అంటే అంత జీవరాశికి ఆ మహత్ అనే ఆ సహస్రార స్థితిలోనే మహత్ అంటే మహాశక్తి అనేది అక్కడ ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఆల్మైటీ అనొచ్చు, మన ఉద్యగ్భాను సహస్రం అంటే కోటి సూర్యుల కాంతి అనొచ్చు, అలా విద్యుల్లతలతో మెరిసే కాంతి అనొచ్చు. అది అనమాట ఆ యొక్క స్థితి ఎక్కడ ఉంటుంది, సహస్రారం సమస్త జీవులకు అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బీజ రూపంలో అంటే ఆ యొక్క మహత్తు ఏదైతే ఉందో ఆ మహత్తు నుంచి ఒక చిన్న బీజ రూపంలోనే ఇక్కడ ధరిస్తుంది. ఏ జీవులు ఉన్నారో ఆ జీవుల్లో ఆ యొక్క మహత్తు రూపంలో ధరిస్తుంది. అందులోకి బిందు రూపంలో ప్రవేశిస్తాడు. కాబట్టి తేజస్సు రూపంలో ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమ కాంతి ఏదైతే ఉందో ఆ పరమ కాంతి పరమ తేజస్సు ఏదైతే ఉందో అందరి జీవుల్లో కూడా ఆ తేజస్సే ఉంటుందని చెప్పుకో ఉంటాం. ఆ తేజస్సు ప్రవేశం ద్వారా గర్భం ధరించడం జరుగుతుంది. ఉదాహరణకి ఎవరండి చెప్పుకున్నాం, వ్యాస భగవానుడు అంబాలికల గురించి ఇలా మనం చెప్పినట్టు అంబాలికలు వాళ్ళంతా కూడా ఒక తేజస్సు రూపంలోనే కానీ సమాగమం అనేది లేదు. అలాగే శివపార్వతులకు సమాగమం లేదు. అక్కడ మన షణ్ముఖ స్వామి నిన్న చెప్పుకున్నాం, ఆయన ఉద్భవించింది కూడా తేజస్సే. సో ఆ తేజస్సు రూపంలో మానవ శరీరంలోకి ప్రవేశిస్తారు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏ జీవి పుట్టుకైనా ఆ యొక్క శుక్ర బిందువుతోనే ప్రారంభమవుతుంది. ఇందాక శుక్రధాతువు గురించి చెప్పుకున్నాం కదండి, ఆ బిందువుతోనే ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ యోగ సంచార చక్రంలో యోగ బిందువుతో ముగిసింది. మూలాధారంలో మొదలైనది సహస్రారంలో ముగిసింది. యోగ శాస్త్రం ప్రకారం జరిగేది ఏంటంటే, ఇప్పుడు పిండోత్పత్తి గురించి చెప్పుకున్నప్పుడు విశుద్ధ చక్రం నుంచి కిందకి జరిగింది, కిందకి జరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది.
కానీ యోగ సంచారం మాత్రం అలా జరగదు. అంటే యోగ సాధన మాత్రం మూలాధారం నుంచే సహస్రారాన్ని చేరాలి. ఇదే ఋషి సంప్రదాయము. ఇదే మన యొక్క సహస్రదళ పద్మానికి చేరడానికి మార్గము కూడా కింద నుంచి వెళ్లాల్సిందే. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే కేవలం గర్భస్థ శిశువులో పిండోత్పత్తి ఏర్పడటానికి జరిగినప్పుడే అది రివర్స్ గేర్ అవుతుంది. కానీ యోగ శాస్త్రం ప్రకారం యోగ సాధకుడు సాధన చేసేవాడు మూలాధార చక్రం నుంచి కింద నుంచే పైకి రావాలి. అది యోగ సాధన యొక్క సిద్ధాంతము, రహస్యము అన్న విషయాన్ని తెలియజేశారు. ఇది గమనించాలని చెప్పారనమాట. పుట్టుక అయితే సహస్రాల నుంచి వస్తుంది, యోగ జీవితం అయితే పైనుంచి వెళ్ళాలన్నమాట, కింద నుంచి వెళ్ళాలన్నమాట. ఇది సర్వాయుధ ధర అంటే అన్ని ఆయుధములు తానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అన్ని ఇందాక బంధిన్యాది శక్తి, అమృతాది శక్తి, కాళరాత్రాది శక్తి ఇవన్నీ చెప్పుకున్నాం ఒక్కొక్క దానిలో. సో ఇన్ని శక్తులు కలిపి ఎక్కడ ఉన్నాయండి? సహస్రారంలో ఉన్నాయి. అన్ని శక్తులతో కూడిన సహస్రార దళము. ఆయుధములనగా లోహములతో ఆయుధములని కాదు. ఇక్కడ ఏంటంటే జీవితములోని సకల సమస్యలను పరీక్షించుకోగలగ సామర్థ్యం కలిగి ఉండే మేధస్సు కలిగి ఉండటమే ఇక్కడ సర్వాయుధ ధర అంటే. సర్వాయుధ అంటే మన భౌతిక పరంగా ఆయుధములను, లేకపోతే మన పిండోత్పత్తిలో ఇక్కడ జరిగే శరీర నిర్మాణ శాస్త్రములో కొన్ని దేవతలు కొన్ని శక్తులను కూడగట్టుకుంటే చెప్పుకుంటే, మన జ్ఞానపరంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన యొక్క అనే ఆయుధములు లోహలతో కాకుండా మనకు వచ్చే సకల సమస్యలను తొలగించుకునే మేధస్సు కలిగి ఉండటమే ఇక్కడ మనం చేయవలసింది. సకల సమస్యలను తొలగించుకోగలిగే మేధస్సు అంటే జ్ఞానము. అంటే మనకు ఆ జ్ఞానాన్ని పూర్తిగా అన్ని స్థాయిలు దాటి అక్కడికి వచ్చినప్పుడు జ్ఞాన చక్షువు అని చెప్తారు కదండి. ఆ జ్ఞాన చక్షువు ద్వారా మనకు అన్ని కూడా తొలగించుకోగల శక్తి, మేధస్సు ఏర్పడుతుంది ఆ సహస్రార దళంలో. అదే సర్వాయుధ ధర అంటే సర్వ సమస్యలను తొలగించుకోగల శక్తి ఏర్పడటమే సర్వాయుధ అన్న నామని తెలియజేస్తుంది. అలాగే ఒక విషయమును అన్ని కోణముల నుండి పరిశీలించగలిగే తత్వమును, మరి అనేక విషయములను పాఠములు ప్రదర్శించగలిగే శక్తిని సర్వతోముఖి ప్రజ్ఞ అంటారు. సర్వతోముఖి అన్ని ముఖముల ద్వారా అంటే ఒక విషయాన్ని మన అనేక కోణాల్లో పరిశీలించి దాని జ్ఞానసారాన్ని తీసుకోవడమే. మనం ఒకళ్ళు చెప్పాను ఒకళ్ళ ద్వారా కాకుండా మనకి ఇంకా మనలోనే తెలుస్తుంది. మనం ఎదుగుతున్న కొద్దీ మనకి ఇంకా అనేక కోణాల్లో మనం దర్శించగలము ఒక విషయాన్ని. ఇప్పుడు చూడండి, మనకే ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఈ కోణంలో చేస్తే ఎలా అనిపిస్తుంది, ఈ కోణంలో చేస్తే ఎలా అనిపిస్తుంది, దానికి లాభం ఏంటి, ఇది నష్టం ఏంటి, ఇలా మనం బేరీజ్ వేసుకుంటాం. సో ఆ బేరీజ్ వేసుకునే తత్వం ఏదైతే ఉందో అది మేధ అంటారు. దాన్ని దాన్ని అవగాహన చేసుకుని దాన్ని మన జీవితంలో ప్రదర్శించటం కానీ ఆచరించడం కానీ ఏర్పడేదే సర్వతోముఖి. ఇన్ని కోణాల్లో మనం దాన్ని అవగాహన చేసుకోవాలి అన్నది తెలియచేయడమే సర్వతోముఖి అంటే ప్రజ్ఞ మళ్ళా వికసిస్తుంది అనమాట. ఎట్లా? ఈ యొక్క జ్ఞానం ద్వారా. ఇందాక చెప్పుకున్నాం, ఆజ్ఞాచక్రములో నాడీ మండలం ఉంటుంది. సర్వ నాడీ మండలాన్ని సమన్వయం చేసే శక్తి ఉంటుంది అని చెప్పి సర్వ నాడీ మండలం ద్వారా సకల జ్ఞాన సారాన్ని తీసుకునే ఆ యొక్క నాడీ మండలానికి ఉంటుంది అన్న అక్కడ ఉన్న శక్తి మన సమన్వయం చేస్తుంది అన్న విషయాన్ని మనం ఇందాక తెలియజేస్తున్నాం. అదే విధంగా ఆ జ్ఞానసారము మనలో ఉన్న నాడీ మండలం సమస్త నాడులు కొన్ని వేలు ఉంటాయి, 72,000 అని పేరుకు చెప్పుకున్నామండి. కొన్ని లక్షలాది నాడులు ఉంటాయి, చిన్న దగ్గర నుంచి. మీకు నాడీ మండలం ఫోటో చూస్తే తెలుస్తుంది. సో అన్ని నాడీ మండలాల యొక్క ద్వారా ఆ యొక్క సకల విశ్వంలో ఉన్న సకల జ్ఞాన సారాన్ని స్వీకరించుకొని మనం ఆచరణలో పెట్టుకోవాలి. అదే సర్వతోముఖి ప్రజ్ఞ అనే నామానికి అర్థం చెప్పారు ఇక్కడ అమ్మ. ఇంకొక యోగ సాధన ద్వారా కుండలిని శక్తి సహస్రార చక్రంలోనికి ప్రవేశించినప్పుడు సాధకునిలో పుట్టుకతో వచ్చిన వర్ణము, కులము అన్ని కూడా నశించి, చూడండి మన పుట్టుకతో ఈ కులంలో పుట్టాం, ఆ కులంలో చేసాం, ఇలా అన్ని ఉంటాయి కదా, అవన్నీ శాస్త్రార్థానికి వచ్చిన మొత్తం పోతాయి. అక్కడే ఉండవు. అన్ని సకల వర్ణములు, సకల తత్వములు బోధపడి ఎవరు ఏ విధమైన గుణ సంపదలతో వచ్చినా వారితో ఆయా వర్ణముల యందన్న ఉత్తమ తత్వములతో ప్రవర్తిస్తూ తాను ఏ వర్ణమునకు బంధింపబడకుండా ఉండగలిగే శక్తి యుక్తులు కలుగుతాయని సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అనే నామాన్ని చెప్తున్నాయి. ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది మీకు.
అంటే మనం ఆ స్థితికి ఎదిగినప్పుడు మనలో ఆ దైవత్వాన్ని మనం బాగా అవగాహన చేసుకుని అనుభూతి చెందుతున్నప్పుడు నీలో ఉన్న ఆ దైవమే నీవైనప్పుడు ఎదుటి వ్యక్తిలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏది నీకు లోటు కనపడదు. అక్కడ ఉన్నది ఆ చైతన్యమే, అక్కడ ఉన్నది ఆ దైవమే అన్న విషయం మనకు అర్థమైనప్పుడు, మనకు ఆ భావన మనకు కలుగుతున్నప్పుడు ఇక అది ఎప్పుడు జరుగుతుందండి? ఈ సహస్రదళ పద్మంలో. అంటే ఇక్కడికి చేరిన జీవుడు, ఇక్కడికి చేరిన మానవుడు ఆ మనకి అలాంటి భావన కలిగిస్తారు. అంటే సమస్త జీవరాశిలో ఉన్నదే ఆ దైవాన్ని అన్న విషయం అవగాహన పడుతుంది, బోధపడుతూ ఉంటుంది. అట్లాగే ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పు ఒప్పులను కూడా శంకించే స్థాయి ఉండదు. అన్నిటినీ అదే విధంగా ఆ దైవమే అన్న విషయం, ఆ దైవమే అలా పలికిస్తుంది అన్న విషయాన్ని అనిపిస్తూ అలాంటి భావనలతో ఉంటాడు ఈ సహస్రదళ పద్మంలో చేరిన జీవుడు, మానవుడు. ఇదే సహస్రదళ పద్మస్థ సర్వతోముఖి. సర్వతోముఖి అంటే అన్ని రకాల ప్రజ్ఞలతో తీసుకోగలుగుతాడు కాబట్టి సర్వతోముఖి అయ్యాడని చెప్పి మరొకసారి చెప్పుకుంటున్నాం అనమాట. ఎటువంటి విభిన్న పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని సునాయాసంగా పరిష్కరించుకోగలిగే చతురత, వ్యావహారిక సమర్థత సాధకులు కలుగుతాయని సర్వాయుధ అనే నామం చెప్తుంది అనమాట. మళ్ళా సర్వాయుధ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే జీవితంలో మనకు వస్తూ ఉంటాయి. సమస్యలు రాని జీవితమే లేదు. నిన్న పత్రిగారి చూసారండి ఎవరైనా? పిఎంసి ఛానల్లో పత్రిగారి వివాహ మహోత్సవ వేడుక జరిగింది. దానిలో చాలా విషయాలు సార్ చెప్పారు. అంటే సంసారం అంటేనే అసలు గృహస్థ జీవితంలోనే సంసారం అంటేనే కష్టాల అంటే అనేక సమస్యలతో ఉండేది సంసారం. ఆ సంసారంలో దాటికి ఎదగటానికి కావాల్సింది మనం అలాంటి స్థితులు ఉంటేనే ఎదుగుతాం. కాబట్టి కష్టాలు అనుకున్నా ఆ కష్టాలు కాదు, మనం ఎదగటానికి ఒక మెట్లు, మన విజయానికి ఒక మెట్లు అని చెప్పారనమాట. నిజంగానే కదా, మన సంసారంలో ఎందుకు వస్తున్నా మనకే ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకోవటం ఎందుకంటే మనకు వచ్చిన కష్టం మనకు ఇంకొక మెట్టు ఎక్కడానికి అన్న విషయాన్ని తెలియజేయాలి. దాని ద్వారా నేను నిన్న పత్రి మేడం గురించి కొన్ని పిల్లలు అడుగుతున్నప్పుడు ఆయన ఫస్ట్ లో చేసినప్పుడు చాలా వాళ్ళ వివాహమే పెద్దల ముందు ఇష్టపడ్డారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఇష్టపడి అందరి సమక్షంలో జరిగింది. కానీ అప్పటికి పత్రికారికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఆర్థిక ఇబ్బంది వస్తుంది. ఆర్థిక ఇబ్బంది వల్ల ఏమైంది? అప్పటికప్పుడు ఆవిడకి కన్సీవ్ అయ్యారు మేడం. కన్సీవ్ అయితే వాళ్ళ అన్న తిట్టాడట, నీకమ్మో అసలు ఉద్యోగం లేదు, ఇప్పుడు పిల్లలకి అని ఏం చేద్దాం అనుకున్నాం అని చెప్పేసి వాళ్ళ అన్న తిడితే అప్పుడు వాళ్ళందరూ బలవంతాన్ని వాళ్ళ అక్కలే తీసుకెళ్ళి ఆవిడకి అబార్షన్ చేయించడం, ఆ అబార్షన్ సరిగా అవ్వక ఆవిడ ఎంతో సఫర్ అవ్వటం, ఇవన్నీ జరిగినాయి. మరి ఆవిడ ఎంత అనుభవించిందో నా ద్వారాను మరి ఆ గ్రేట్ కదా ఆవిడ అని చెప్పేసి పత్రిసారి మేడంని అలా మెచ్చుకున్నారు అనమాట. అంటే మరి కష్టాలు ఉంటేనే కదా, అన్ని కష్టాలు ఉంటేనే ఇంత ఈ రాటు తేలుతుంది. కాబట్టి ప్రతిదీ సమస్యను ఎదుర్కోవాలి, పారిపోకూడదు. సమస్యలు వచ్చిన ఆత్మహత్య చేసుకోవడం, పారిపోవడం అనేది అంత బుద్ధిహీనత పని ఇంకోట్లేదు. ఒకవేళ పారిపోయారు, దాని నుంచి పారిపోయి ఏదో సన్యాసం తీసుకున్నారనుకోండి, అంటే అక్కడ ఆ యొక్క పరిస్థితులకి ఎదుర్కోలేక పారిపోవడం అవుతుంది. అలా కాకుండా ఉండి ఎదురొడ్డి తన సమస్యలు పరిష్కరించుకున్న వాడే ముందుకు ఎదుగుతాడు, మెట్లు ఎక్కగలుగుతాడు. అనుభవంతోనే కదా వచ్చేది జ్ఞానం అంతా కూడా. సో అట్లా ఎప్పుడూ కూడా ఈ పరిస్థితులకి లొంగిపోయి ఆత్మహత్య అనేది మహాపాపం, ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నారంటే దాని 10 అనుభవించాల్సిందే మరొక జన్మలో అన్న విషయాన్ని తెలియజేశారు నిన్న. సో ఇట్లా మనకి ఎన్ని సమస్యలు మన జీవితంలో వస్తే అంత ఎదుగుదల మనకు ఉంటదండి. అది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాము, ఎంత సమస్యలను ఎదుర్కొంటే జీవితంలో అంత ఎదుగుదల వస్తుంది, అంత సమర్థత వస్తుంది, అంత అనుభవం వస్తుంది. ఆ అనుభవాల సారమే మన జీవితానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం తెలుసుకుని ఈ సమగ్ర జీవన సారం ముందు చూసారండి. ఇందాక సర్వతోముఖి ప్రజ్ఞ అనుకున్నాం. ఇలా అనుభవాల ద్వారా ఇంత జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నప్పుడు మనకు వచ్చే కష్టాలే అనుభవం. ఆ అనుభవాల యొక్క సారము, ఆ ఫలము మనం తెలుసుకున్నప్పుడు 10 మందికి ఆదర్శంగా కూడా ఉంటాం. ఎందుకంటే అది తెలుస్తుంది మనకి, ఓహో ఇలా చేయటం వల్ల ఇలా ఉంది, అలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని మనం చూపించగలం, వాళ్ళకి కావాల్సిన దారిని కొన్ని మాటల ద్వారా చేయగలం, మళ్ళీ రావాల్సిన వారికి వారే. సో ఈ విధంగా ఒక మన జీవితం ఒక ఆదర్శప్రాయంగా అవుతుంది అన్న విషయాన్ని నిన్న పత్రి గారు కూడా అలాగే తెలియజేశారు. సో ఏంటంటే ఎన్ని సమస్యలు వస్తే అన్ని సమస్యలను ఎదుర్కోవడమే సాహసము. సాహసం చేయరా దెబ్బక అంటారు కదా, సాహసం నుంచి పారిపోకూడదు, కష్టాల నుంచి పారిపోకూడదు. వచ్చిన కష్టాలను ఎదుర్కొంటే అవుతుందా లేదా అని కూడా సమస్య తెలియదండి. అవుతుందా అంటే అవుతుంది, అవ్వకపోవచ్చు కూడా. అంటే ఆ జన్మలో
మనం అదే తీసుకుని వచ్చినప్పుడు ఆ జన్మ అనుభవించాల్సిన మనం నిర్ణయం తీసుకొచ్చినప్పుడు అంతే అది అనుభవించాల్సిందే. సో ఇట్లా మనకి ఎదగటానికి ఏంటంటే ఇదిగో ఇది పునాది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య. ఈ జ్ఞానం అనేది ఉన్నప్పుడు మనకు ఆ యొక్క వచ్చిన కష్టాలను సుఖాలను కూడా మనం అతి తేలికగా అతి సునాయాసంగా దాటగలము, ఎదుర్కోగలము అన్నదే ఈ యొక్క నామంలో చెప్తున్నారు. మెదడు కణములు మజ్జ కణముల నుండి ఉత్పన్నమయ్యే శుక్రధాతువు. మెదడు కణములు మజ్జ కణములు, మజ్జ అంటే ఇక్కడ చెప్పానంటే మనకు ఆజ్ఞా చక్రానికి మజ్జ ధాతువు అని చెప్పి ఆ మజ్జ ధాతువే మనకి ఇదంతా పరిపాలన చేస్తుంది. ఆ మజ్జ ధాతువు యొక్క దాని నుండి ఉత్పన్నమయ్యే శుక్ల సంస్థ అన్నారు కదా, ఆ శుక్రధాతువులతో అన్ని కోణములను పరిశీలించగలే తత్వమును, అనేక విషయములను, ప్రజ్ఞా పాఠములను అంతర్ముద్రితమై రాబో తరాల వారికి చేరతాయి అని చెప్తుంది ఈ శుక్ల సంస్థిత అనే నామము. ఈ కుండలి శక్తి మన సహస్రార పద్మలోను చేరిన తర్వాత అప్పుడు అక్కడ ఉత్పన్నమయ్యే శుక్రధాతువులోనికి కూడా ప్రవేశించి స్థిరపడతాయని శుక్ల సంస్థానం చెప్తుందండి. ఈ శుక్లం అనే పదం మనకి పురుషులలోనే అనుకుంటారు. ఈ శుక్రధాతువు పురుషులకు వీర్యంగా తయారవుతుంది ఈ శుక్రధాతువే. అంటే అది పురుషులకే సంబంధించిందని అనుకోకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. శుక్ల సంస్థిత పాటు శోణిత సంస్థిత కూడా. శోణిత అంటే స్త్రీలలో ఉత్పన్నమయ్యే ఆ శోణితం అనమాట. సో ఆ రెండు ధాతువులను కూడా మజ్జ ధాతువు నుంచి ఉత్పన్నమవుతాయి. ఆ శుక్రధాతువు ఏదైతే ఉందో అదేమో పురుషులలో సంతానోత్పత్తిగాను, స్త్రీలలో ఉన్న శోణిత సంస్థము పాల ఉత్పత్తిగాను తయారవుతుంది. శరీరంలో పాల ఉత్పత్తిగా తయారైతే ఆ శోణిత సంస్థే. అట్లా పోషణ శక్తిగాను సంతానోత్పత్తి శక్తిగా కూడా ఈ శుక్ల సమిస్థిత అనే నామము ఇలా చేస్తుందని చెప్పేసి అని మజ్జ అనే ధాతువు నుండి అది వచ్చినాయి. మజ్జ అనే ధాతువు నుండే వస్తుంది. అంతేకాకుండా మజ్జ అనే ధాతువు నుండి ఏర్పడిన ఆ నాడీ మండలం ఏదైతే ఉందో ఆ నాడీ మండలం అంతా కూడా సమాచారాన్ని సేకరించుకుని రాబో తరాల వారికి ఆదర్శప్రాయంగా కూడా ఉంటారు. అంటే ఎందుకంటే ఆ జ్ఞానం ఇందాక చెప్పుకున్నట్టు ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం తరతరాలు కూడా ప్రసారం అవుతుంది అన్న విషయాన్ని ఈ శుక్ల సంస్థ అనే నామం తెలియజేస్తుంది. కాబట్టి సాధకుని ప్రజ్ఞ సకల కోణముల నుండి పనిచేయుటకు ప్రారంభిస్తుంది. ప్రపంచమున కోట్ల కొలది కోణముల నుండి గ్రహించగలిగే శక్తి సాధకునికి కలుగుతుందని సర్వతోముఖి అని చెప్తుంది. కార్యసాధకుడు లక్షణము సర్వతోముఖి. ఒక కార్యం సాధించాలంటే ఒక లక్షణం ఉండాలి. అన్ని కోణాల్లోనూ మనం ఆ ప్రజ్ఞాపాఠ వాళ్ళని సంపాదించుకోవాలి. అప్పుడే కార్య సాధకుడు అవుతాడు. ఆ లక్షణం ఎప్పుడైతే పెట్టుకున్నాడో, లక్ష్యం సాధించాలనే సాధన ఎప్పుడైతే పెట్టుకున్నాడో చక్కగా ఆ యొక్క అన్ని కోణాల్లో కూడా ఆ ప్రజ్ఞాపాఠవాన్ని ప్రదర్శించగలడు. అంతేకాకుండా తను తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పగలడు. ఇందాక అనుకున్నాం కదండి, మీరందరూ చక్కగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, అలా మేడం అన్నారు ఇంగ్లీష్ లో రాస్తే చెప్పొచ్చు కదండి. ఎంత అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు ఈ లలితా రహస్య సహస్రనామం అనేది ఇదంతా తెలియకుండా మనం ఎంత కాలం నుంచి పారాయణ చేస్తూ ఉన్నాం కదా. కొంతమంది కొన్ని రాశారు, భావార్థాలు రాశారు, భాష్యాలు చాలా మంది రాశారు. కానీ భాష్యాలు రాసిందా అక్కడ ఎలా ఉందంటే మన యొక్క ఇప్పుడు తెలుసుకుని చాలా వరకు భాష్యం అంటే అమ్మవారిని స్తుతించడం కానీ లేకపోతే అమ్మవారి యొక్క వర్ణించడం కానీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే నేను చెప్పింది కాదు సుమా, శ్రీ భాస్కర్ రాయల వారు కానీ వేదాద్రి మహర్షి వారు కానీ దేవి భాగవతంలో కానీ ఏం చెప్పారంటే దానిలో ఉన్న అంతరార్థ రహస్యాలను తీసుకొచ్చి బయట పెట్టారు. సో ఆ విషయాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఇందాక ఆ మేడంకి ఆ యొక్క వైభవాన్ని ఆవిడ శ్రీమూర్తిని చూశానని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇలా మనం తెలుసుకోవడం వల్ల, ఇలా సాధన చేస్తూ ఉండడం వల్ల, ప్రతి నామాన్ని గురించి ఇంత లోతుగా అవగాహన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని కోణాల్లో కూడా ఎన్నెన్నో కోణాల్లో మనం దర్శించగలుగుతున్నామా లేదా అండి. ఇప్పుడు ఈ యొక్క లలితా రహస్య సహస్రనామంలో ఎన్ని కోణాల్లో మనం దర్శిస్తున్నాం. ఇటు భౌతికపరమైన కోణములోను, ఇటు ఆధ్యాత్మికపరమైన కోణములోను, ఇంకా అతీతమైన స్థితిలో కూడా ఇలా మల్టీ డైమెన్షన్ లో ఒక్కొక్క నామాన్ని గురించి మనకి సాధ్యమైనంత వరకు మనం తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క జ్ఞాన సమాచారం ఏమైంది, ఇప్పుడు మీలో నిక్షిప్తమైంది. ఈ జ్ఞాన సమాచారం నిక్షిప్తమైన ఈ సమాచారం ఇంకొక పుష్పం లాగా అందరికి అలా 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 చేరుతూనే ఉంటది. అది సవ్యమైన మార్గము, రహస్యమైన మార్గాన్ని చక్కగా తెలుసుకుని దాని ద్వారా మనం 10 మందికి చెప్పడమే. ఇదే ప్రజ్ఞాపాఠవాలు, ఇదే సర్వతోముఖి ప్రజ్ఞ. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని
చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అంతే, అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది. మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. Okay, masters. యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ బర్బరేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటాం. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.